గొప్ప కార్యాలు చేస్తాం. మంత్ ఆఫ్ గ్రేట్ అకంప్లిష్మెంట్. ఈ నెలలో మనము గొప్ప కార్యాలు చేయబోతున్నాం. లేదా చేస్తాము. లేదా అకంప్లిష్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మాటకి చేసేసాము. గొప్ప కార్యాలు చేసేసాం. ఈ గొప్ప కార్యాలు చేయాలి అంటే గొప్పగా వాక్యం కావాలి. గొప్పగా ప్రార్థన ఉండాలి. గొప్పగా వాక్యాన్ని ధ్యానించే శక్తి ఉండాలి. ఇవన్నిటితో పాటు మనకి ఇంకొకటి కూడా ఉండాలండి. అంటే ఈరోజు నేను ఆ వ్యక్తి గురించి నేను చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా అండి? మన పక్కన కూర్చున్న వ్యక్తి కాదు. మన ముందున్న వ్యక్తి కాదు. మన ఇంట్లో ఉన్న వ్యక్తి కాదు. మన భార్య కాదు. మన భర్త కాదు. మనకు గావాల్సిన ఇంపార్టెంట్ వ్యక్తి, గొప్ప కార్యాలు మనము చేసేయడానికి కావాల్సిన వ్యక్తి ఎవరంటే పప్పా హోలీ స్పిరిట్. తండ్రైన పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావాలి. మనకి అవసరత ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ రోజు మనం చూసుకుందాం యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు. మన మధ్యలో కొత్త వ్యక్తి వచ్చాడండి. కొంచెం లేచి నించొని మీ పేరు చెప్పండి సార్. భాస్కర్ రావు. వెల్కమ్ భాస్కర్ రావు గారు. ఇందాక ఇంగ్లీష్ సర్వీస్ ఎండింగ్‌లో వచ్చాడు. నేను మాట్లాడడం జరిగింది. సో హి స్టేడ్ బ్యాక్ ఫర్ అవర్ తెలుగు సర్వీస్. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి, కూర్చోండి. ఎలా వచ్చాడో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించి మేము ఎప్పటినుంచో ప్రేయర్ చేస్తున్నాం. మీ పేరు తెలియకపోవచ్చు. కానీ మీకు ఇక్కడ రావడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఎలా వచ్చారు సార్ అని అడిగాను. అడిగినప్పుడు, సార్ నేను చాయ్ తాగడానికి వచ్చినా, పైకి తల లేపంగానే నాకు బోడుగా అనిపించింది చూసొచ్చాను అన్నాడు. మనుషులు పరిచర్య చేయకపోతే బోర్డులు పరిచర్య చేస్తాయంట. నువ్వు చెప్పలేదేమో. నేను ప్రార్థన చేస్తున్నా. దేవా మా వాళ్ళు చెప్పకపోయినా సరే కొత్తోళ్ళు రావాలి ఇవాళ. ఇవాళ నేను ఒక ప్రార్థన చేశాను. దేవా నాకు ఒక్కోళ్ళన్నా కొత్త మనిషి కనిపియాలి ఆళ్ళ సంఘంలో అని. ఇంగ్లీష్ సర్వీస్‌కొచ్చి చూస్తే ఒట్టి మన పిల్లలే ఉన్నారు. ఆన్‌లైన్‌లో ఉన్నారు అందరూ. నేను చూసాను ఎవరు లేరు. ఏంది ప్రభువా ఇది? నేను పలికింది అవుతుంది గదా! ఇప్పుడే మన ఆత్మీయ కుమారుడు కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతున్నాయి. నేను ఎప్పుడో ఒకటి కంపేర్ చేసుకుంటా అండి. నా నా కంపారిజన్ ఇలా ఉంటది. మార్క్ చేస్తే చేస్తున్నాడు దేవుడు. నేను చేస్తే చేయడా? నాకొక వ్యక్తి కనిపియాలి ఇయాల అన్న. ఎక్కడి నుంచి వస్తాడో నాకు తెలీదు. ఎవ్వరి ద్వారా వస్తాడో నాకు తెలీదు. కానీ నువ్వే పంపి అన్న. ఎండింగ్ అయ్యేలోపు అక్కడ డిస్టర్బెన్స్ అంటే డోర్ అటు ఇటు కదులుతుంది. ఏంట్రా డోర్ అటు ఇటు కదులుతుందని చూడంగానే మెల్లగా వచ్చి ఈడ కూర్చున్నాడు బ్రదర్. నేను ప్రేయర్ చేసినందుకు వచ్చిర్రు. బై చాన్స్ రాలేదు ఎవ్వరు ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. చూడండి, గొప్ప కార్యాలు మనము చెయ్యాలి అంటే గొప్పగా మనకి వాక్యం రావాలి మొదటిగా. వాక్యమే కాదు, దాన్ని నెమరేసుకొని ఉండాలి. ఇందాక బ్రదర్ చెప్పాడు. నేను బ్రదర్‌తోని మాట్లాడిన తక్కువ టైంలో ఆయనని బాగా ఎక్కువ తెలుసుకున్నానండి. ఆయన ఏమన్నాడంటే, "సార్ నాకు సంఘానికి రాకముందు నేను రోజు కూర్చొని వాక్యం చదివేటోడిని" అన్నాడు. సంఘం పోలేకపోయినా, కానీ రోజు వాక్యం చదువుకుంటేవాడిని. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. కానీ వాక్యం చదివాను. నేనన్నాను, చాలా సార్లు బాధగా ఉంటది. సంఘంకెళ్ళలేకపోతున్నాం కానీ, ఏం చేయాలో అర్థం గాక వాక్యం నేనన్నా దేవుడు నిన్ను సెపరేట్ జేషిండు కొన్ని సంవత్సరాలు. దేనికి సెపరేట్ జేషిండు? నువ్వు వాక్యం చదవనీకి. నీలో ఆ కుతూహలం కలిగిచ్చాడు. వాక్యం చదవాలి, చదవాలని. నేనిప్పుడు ఏది కోట్ జేసినా అక్కడ కూర్చొని కోట్ జేస్తా ఉంటాడు నోటితోటి. నేను ఏ స్క్రిప్చర్ చెప్పబోతానో చూడకుండానే చెప్తాడు. ఎందుకు? వాక్యము నెమరేస్తా ఉన్నాడు. చదివిందే చదువుతా ఉన్నాడు. చదివిందే చదువుతా ఉన్నాడు. ఎన్ని సార్లు కంప్లీట్ జేసినావు బైబిల్? 5 సార్లు. ఇక్కడ ఎంతమంది ఎన్ని సార్లు కంప్లీట్ చేశారండి? అసలు ఒక్కసారైనా కంప్లీట్ చేసిన వాళ్ళు చేతులు లేపండి. ప్రైజ్ ది లార్డ్. 2 సార్లు? 3 సార్లు? చు వాక్యం ఉంటేనే పరిశుద్ధాత్మకు మాటలుంటాయి. వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మకు అందుకే మన జీవితాలు ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం. నో 7th వర్స్. 7వ వచనం.
దేవుడైన యెహోవా ఆ! నేల మట్టితో నరుని నిర్మించి ఆ! వాని నాసికాంతరములో జీవవాయువును ఊదగా హ్మ్. నరుడు జీవాత్మ ఆయను. చూడండి, నరుడెప్పుడు జీవాత్మ అయ్యాడంట? చూడ జీవం పొందుకున్న శరీరం ఆయననుందా? వాక్యం చదివేటప్పుడు కరెక్ట్‌గా చదవాలి అందుకే. చూడండి, మనుషుడిని చేసినప్పుడంట మట్టిలో చేశాడు. మట్టి తీసుకొని దాన్ దాని ద్వారా ఆయన స్వరూపంలో మనిషిని చేశాడు. మనిషిని చేసినప్పుడంట సేమ్ బొమ్మ లెక్కనే ఉండే. ఎంతమంది దగ్గర బొమ్మలున్నాయి ఇంట్లో? అలాగే ఉండే. దాంట్లో ప్రాణం లేదు. అది ఇట్లా పడేస్తే పక్కకు పడి ఉండే. ఇటు పడేస్తే అటు పడి ఉండే. కానీ మనిషిలో మనిషి ఎప్పుడు జీవాత్మ అయ్యాడు? ఆయన నాసిక రంధ్రాల్లో ఏమెళ్ళినప్పుడంట అండి? అంటే తండ్రి లోపటున్న జీవవాయువు అంట మనిషి నాసిక రంధ్రాల్లో వెళ్ళినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడంట. అంటే ఇక్కడ ఏమెళ్ళాడు? మనిషి ఏం పొందుకున్నాడు? ఆదాము ఏం పొందుకున్నాడు? కాదు. ఆదాము పొందుకుంది పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నాడో ఒకేసారి బొమ్మ మట్టి కాస్త జీవం వచ్చేసిందంట. నరనరాలలో జీవం ఎక్కేసిందంట. ఎముకలలో జీవం ఎక్కేసిందంట. మరి ఆ ఎముకలకి ఏమొచ్చేసిందంట అండి? మాంసం వచ్చేసిందంట. మాంసం లోపట రక్తం వచ్చేసిందంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంట అండి? పరిశుద్ధాత్మ కేవలము తండ్రి నోటి నుంచి వచ్చిన జీవవాయువు వల్ల. ఇంగ్లీష్‌లో బ్రెత్ ఆఫ్ లైఫ్ అని ఉంటది. బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్. కొంతమ కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు ఉఫ్ అని ఊదుతా. ఎందుకు తెలుసా అండి? వి హావ్ హోలీ స్పిరిట్ ఇన్ అస్. మీకు అర్థమైతే బావుండు. ఉఫ్ అని ఊదినప్పుడంట చనిపోయేది కాస్త ఓహ్! నువ్వు నువ్వే ను మీకు అర్థమైతే బావుండు. నీ నీ ఫైనాన్సెస్ చచ్చిపోతున్నాయి. పర్స్‌లో ఏం లెవ్వు. పర్సుని పట్టుకొని ఏం చేయాలా? మీరనుకుంటున్నారు నేను బ్లాక్ మ్యాజిక్ నేర్పిస్తున్నా అనుకుంటున్నారుగా? కాదు. అది నేను చెప్తాలే. ఇగో చూడండి దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త ఒకటో అధ్యాయంలో ఎంతమందైతే తండ్రిని అంగీకరిస్తారో వాళ్ళని ఏమవుతారంట అండి? ఆయన కుమారులు అవ్వడానికి అధికారం ఇచ్చాడంట. చూడండి, అధికారం దేవుడి దగ్గర పెట్టుకోలేదు. తండ్రి దగ్గర అధికారం ఓహ్! నువ్వు నన్ను అంగీరించరా? నేనిప్పుడు నిన్ను అంగీకరిస్తున్నారా? అంటలేడు. లేదు. అధికారం అంగీకరించాలా లేదా నీ దగ్గరుంది అధికారం. నువ్వు అంగీకరిస్తే నువ్వు నా కుమారుడివైతావు. వాక్యం ఏం సెలవిస్తుందంటే మొదటి యోహాను 5వ అధ్యాయము ఆహ్, ఆహ్, 4 వచ 5 వచ 4, 5 వచనాలలో ఏముంటదంటే ఎంతమందైతే ఆయనలో నుంచి జన్మించారో ఈ లోకాన్ని ఎలా జయిస్తావు? నోటి మాట ద్వారా. మాట మాట్లాడినప్పుడు అంటే మాటతో పాటు ఏమొస్తది? నీలో ఉన్న శ్వాస అన్నాడంట దేవుడు మనిషిని. అనంగానే జీవాత్మను పొందుకున్నాడంట. అంటే అప్పటి వరకు చచ్చిపోయి పడి ఉన్న ఎముకలు, జీవం లేని ఎముకలు సడెన్‌గా జీవాత్మ అయిందంట. అంటే ఇప్పుడు చూడండి, ఆదాము పాపము చే ఆదాము పాపంలో చావు ఎప్పుడొచ్చిందండి? ఆదాముని దేవుడు చేసింది మరణానికి కాదు. ఆదాముని మరణించడానికి చేశాడా అండి? వాక్యం కరెక్ట్‌గా చదువుకుంటే ఆదామును సృష్టించింది ఎందుకో తెలుసా అండి? ఒక ఆహ్, సహవాసం కోసం. ఒక కుమారుడు, తండ్రి ఉన్న రిలేషన్‌షిప్ కోసం. కానీ ఎప్పుడైతే అవ్వ ఇంకా ఆదాము ఇద్దరు పాపము చేశారో, పాపము వల్ల వచ్చు జీతము మరణము. చూడండి, ఈ మన మన శరీరాలంట ఇది మనం జన్మించినప్పుడు పాపంలో జన్మించాం. మీకు తెలుసో లేదో. అది మనం చేసిన పాపం కాదు. ఆదాం చేసింది. అది ముందు నుంచో వస్తూనే ఉంది. సో, దీని నుంచి విడుదల మనకెప్పుడు దొరుకుతుంది? మనం ఎప్పుడైతే క్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తామో, అప్పుడు మనకి ఈ బీజం అనేది బయటికెళ్ళిపోతుంది. మనము ఏ బీజంతోని జన్మిస్తామండి? అక్షయ బీజం అని ఉంటది. అంటే ఏంటో తెలుసా అండి? ఈ పరిశుద్ధాత్మ. అంటే ఆదామవ్వ పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా?
ఆ చెట్టు ఫలము తింటే నువ్వు చనిపోతావు అన్నాడు. చనిపోయాడండి? చనిపోయాడా? చనిపోయాడు. నిజంగా చచ్చిపోయాడు. 900 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? అంటే దేవుడిచ్చిన జీవము ఆదాంలో నుంచి పోవడానికి 900 సంవత్సరాలు పట్టింది. కానీ ఆదాంని చేసింది దేనికి? నిత్య జీవం ఉండడానికి. నిత్య జీవంలో జీవించడానికి. అంటే ఆయనకు మరణం లేదు. కానీ మరణం ఎలా వచ్చింది? అందరూ చెప్పండి డిసొబీడియన్స్. దేవుడు మాటకి లోబడని వల్ల. బ్రదర్ ఒక మాట చెప్పాడు. వాక్యానికి లోబడితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. సంఘం ఈరోజు ఏం పోగొట్టుకుందంటే లోబడడం, ఒబీడియంట్‌గా జీవించడం. చూడండి, ఆదాము, అవ్వ ఏం పోగొట్టుకున్నారు పాపం చేసినప్పుడు? ఏ జీవవాయువు అయితే వాళ్ళ జీవితంలోకి వాళ్ళ వాళ్ళ శరీరంలోకొచ్చిందో, ఆ జీవవాయువుని పోగొట్టుకున్నారంట. మీకు అర్థమైతే బావుంటది. ఇది ఆళ్ళ శరీరంలో నుంచి ఆత్మలో నుంచి పోవడానికి 900 సంవత్సరాలు పట్టింది. రక్షణలోకొచ్చినంక తిరిగి మనలో ఎవరుంటారు? ఆ జీవవాయువు ఉంటది. అందుకే నీకు కాళ్ళు నొప్పులు, తలనొప్పులుండవు. అందుకే నీకు లోపం అనేది ఉండదు. అందుకే నీకు భారం అనేది ఉండదు. ఎందుకంటే నీ లోపట ఏముందంట? పరిశుద్ధాత్మ దేవుడున్నాడంట. జీవవాయువు. నేనొక ఎగ్జాంపుల్ ఇస్తాను. చేపను నీళ్ళలోకెళ్ళి తీసి బయట పెట్టి నువ్వు బతుకు అంటే బతుకుతదా? సింహాన్ని ఈ యొక్క ఎన్వైర్న్‌మెంట్‌లోకెళ్ళి తీసి లేదు నువ్వు నీళ్ళలో బతుకంటే బతుకుతదా? ఒక క్రైస్తవుడిని పరిశుద్ధాత్మలో నుంచి తీసేసి బయట పెడితే బతుకుతాడా? అర్థమైందా అండి? క్రైస్తవుల మనం ఎంత ఆహ్, అంటే దేవుని యొక్క క్రియేటివిటీ మన లోపట ఎంత పనిచేస్తదంటే, కొన్నిసార్లు మనం ఎంత క్రియేటివ్ అయితామంటే ఆలోచనలో, పరిశుద్ధాత్మ లేకుండా జీవించగలము అన్న ఒక ఆలోచనలోకొచ్చేస్తాం. చూడండి, ఆదాము, అవ్వ అంట రోజు సాయంకాల సమయంలో దేవుని యొక్క మాటతోటి సహవాసం చేసేవాళ్ళంట. రోజు. అందరూ చెప్పండి రోజు. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా అండి? పోయిన ఆదివారం విన్న మాట పైన ఈరోజు జీవించాలని చూస్తుంటారు. 2 నెలల క్రితం విన్న వాక్యం పైన నాకు విశ్వాసం ఉంది సార్. ఎక్కడి నుంచుంది? 2 నెలల క్రితం మీరే చెప్పారు గదా! మీకు అర్థం కావాల్సింది ఏందంటే ఆదాము, అవ్వ ప్రతిరోజు అందరూ చెప్పండి ప్రతిరోజు. ప్రతిరోజు అంట సహవాసం చేశారంట దేవుని యొక్క వాక్యంతోటి. ఈరోజు ఒక క్రైస్తవుడినంట అండి పరిశుద్ధాత్మలో నుంచి దూరం తీసేస్తే బతకలేడు. దీని తర్వాత వచనం పెట్టండి నాన్న. దేవుడైన యెహోవా హ్మ్. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇక్కడ ఏదెను అనేది ఉంది కదండీ! అది హీబ్రూ లాంగ్వేజ్‌లో చూసుకుంటే ఒక డాట్ లేదా దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే సన్నిధి. ఏంటండి? మీకు అర్థమైందో లేదో? తండ్రి ఆయన సన్నిధినినంట ఏదెను, ఏదెనులో ఎక్కడంట అండి? ఏదెనంటే ఏంటి? ఆయన సన్నిధి. బ్రాహ్మ లే ఖరబషో మీకు అర్థం కావాలి. ఆయన సన్నిధిలో తూర్పు దిక్కునంట. ఎక్కడంట అండి? తూర్పు దిక్కున ఏముందంట? తూర్పు దిక్కున ఒక మీకు అర్థం కాలేదు ఇంకా. ఏదెను అనేది సన్నిధి. ఏదెనులో తూర్పు దిక్కున ఒక తోట అంట. బైబిల్ చక్కగా చదవకపోతే ఇదే ప్రాబ్లమ్. ఏదెను అనేది తూర్పులో లేదు. ఏదెను అనేది సన్నిధి. హెబ్రీ భాషలో చూసుకుంటే ఏదెను అనేది ఒక సన్నిధి. ఎవరి సన్నిధి? ఇప్పుడు చూడండి సన్నిధి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఉంటేనే సన్నిధి ఉంటది.
ఇప్పుడు ఒక మాట అనుకుందాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఒక సన్నిధిలో అంటాం. అంటే అర్థమేంది? ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధి ఉంది. అవునా? ఆయన లేకపోతే ఆయన సన్నిధి ఉంటదా? అంటే ఇక్కడ ఏదేనో మీకు అర్థమైతే ఆదాముని అంట పరిశుద్ధాత్మతోని నింపి ఆయన అట్మాస్ఫియర్‌లోనే ఆయన యొక్క సన్నిధిలోనేనంట తూర్పు దిక్కు ఒక ఏదైనా మనం మీకు అర్థం కావాలి. ఆ సన్నిధిలో ఇప్పుడు ఇది సన్నిధి అనుకుందాం. అది తూర్పు దిక్కు అనుకుందాం. ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. ఇప్పుడు యెహోవా దేవుడి యొక్క సన్నిధిలో తూర్పు దిక్కున ఒక తోట చేశాడంట. ఆ తోటలో ఎవరిని పెట్టాడు? అంటే ఏంటంటేనండి నేను చెప్తాను. అర్థానికి మాత్రమే. మనకు అర్థం కాడానికి. ఎంతమందికి చేపలు పెంచుకోవడం ఇష్టం ఇంట్లో? ఏడ పెంచుకుంటాం మనము? ఏడ పడితే ఆడ వదిలేస్తామా చేపని? లేదు. ఒక ట్యాంక్ కొంటాం. అక్వేరియం అంటాం దాన్ని. కొని దాన్ని ఏడ పెడతాము? హాల్‌లోనో, బెడ్‌రూమ్‌లోనో, ఫ్రిడ్జ్ మీదనో, టేబుల్ మీదనో, టీవీ పక్కకో అది తూర్పులు ఉంటదో, పడమరలు ఉంటదో నీకు గూడా తెలీదు. పెట్టేంత వరకు. ప్లేస్ చేసి మీకు అర్థమైందో లేదో? ఈ యొక్క ట్యాంక్‌ని ఆడ పెట్టాము. పెట్టి దాని లోపట ఎవరిని పెట్టాము? ఇప్పుడు ఆ చేప అక్కడుండి ఏం చేస్తది? దానికి తిండి ఎవరేస్తారు? అది కష్టపడతదా తిండి కోసము? అది కష్టపడతదా? అయ్యో! ఈ నీళ్ళన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. వేరే నీళ్ళు ఎప్పుడొస్తాయా అని. అది ఉన్న అది అదేం చేస్తుంటది దాంట్లో? నాకు బోర్ కొడుతుంది. ఈ నీళ్ళలో నేనుండా. నాకు వేరే నీళ్ళియ్యి అంటదా? నన్ను పెద్ద ట్యాంక్‌లో ఎయ్యి అంటదా? చేపలకు నోరుంటే మన లెక్కనే మాట్లాడదేమో. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు చూడండి. తండ్రి యొక్క సన్నిధిలో తూర్పున ఒక ఫిష్ ట్యాంక్. అర్థం కాలేదు. దేవుని యొక్క సన్నిధిలో తూర్పున మనిషి జీవించే యొక్క ఎన్వైర్న్‌మెంట్ మీకు అర్థమైందో లేదో? ఆయన సన్నిధిలోనే ఒక క్రైస్తవుడు జీవించగలడు. ఆయన సన్నిధిలోనే మనకొక అర్థం ఉంటది. ఆయన సన్నిధిలోనే మనము ముందలకి వెళ్ళగలము. ఆయన సన్నిధిలోనే మన కెరియర్స్, మన ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. నాకెలా తెలుసు? వాక్యం చదవాలి. ఏదెను వనంలో. ఈరోజు నీ ఏదెను వనం ఎక్కడుంది? చెప్పండి ఆయన సన్నిధిలో. చెప్పండి ఆయన సన్నిధిలో. చాలా సార్లు కొంతమంది అంటారు, "నేను జీవితకాలమంతా కష్టపడానండి." కష్టపడి ఈడ వరకు నిన్నెవడు కష్టపడమన్నాడు? చేప కష్టపడ్డదా? పక్షులు కష్టపడ్డాయా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? గబ్బిలాలు కష్టపడుతున్నాయా? గుడ్లగూబలు కష్టపడుతున్నాయా? నువ్వెందుకు కష్టపడుతున్నావు? ఒక మనిషి ఎప్పుడు కష్టపడతాడో తెలుసా అండి? దేవుడు సన్నిధి నుంచి దూరం ఉన్నప్పుడు. నీ ఇది పాత నిబంధనేనండి. అందుకే ఒక సన్నిధి అనే ఒక ఆయన యొక్క ప్రెజెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి. క్రియేట్ చేసి ఆ సన్నిధిలో ఏదెను వనము అనే ఒక తోటని పెట్టాడంట. ఆ తోటలో ఏమున్నాయో తెలుసా? ఆ తోటలో ఏమున్నాయో తెలుసా అండి? సరే మీకు చూపెడతాను. నెక్స్ట్ వర్స్. అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ లైన్ నెక్స్ట్ వర్స్. మరియు ఆ! దేవుడైన యెహోవా ఆ! చూపునకు రమ్యమైనదియు, ఆ! ఆహారమునకు మంచిదియునైన ఆ! ప్రతి వృక్షమును ఆ! ఆ తోట మధ్యను జీవ వృక్షమును చాలు. ఆ తోటలో ఏమేమి పెట్టాడంట అండి? మీకు అర్థమైతే బావుండు. మీరు నాకు వాక్యాన్ని తిరిగి అప్పజెప్తున్నారు. లేదు. ఒకటో అధ్యాయము 29వ వచనం. ఏళ్ళు ఇక్కడ పెట్టుకోండి. రెండో అధ్యాయం 9వ వచనంలో. ఒకటో అధ్యాయం 29వ వచనానికి మళ్ళెళ్దాం.
దేవుడు దేవుడు ఇదిగో ఇదిగో భూమి మీదనున్న భూమి మీదనున్న విత్తనములిచ్చు విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ఆ, ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారముగును. విత్తనాలు ఏంటంట అండి? నీ ఆహారము నువ్వు తినే చికెన్ మటన్ కాదు. విత్తనాలు. అదే చెప్పండి, విత్తనాలు. విత్తనాలు ఏంటో తెలుసా? అది అది ఈ విత్తనాల్ని, అందుకే యేసుప్రభు వారు మత్తయి 13లో ఏమంటాడు? విత్తనాల గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడతాడు? మనసుల గురించి. నీ మనసు ఏ పరిస్థితుల్లో ఉంది? రోడ్డు పక్కన దాని మీద ఉందా? ముళ్ళ కంపలతోటి ఉన్నాయా? పిచ్చి ల్యాండ్ పైన ఉందా? లేదా మంచి సాగు భూమి పైన ఉందా? సాగు భూమి అని అంటారా తెలుగులో? మంచి సాగు భూమి వలె ఉందా? ఎందుకంటే విత్తనాలు ఏం చేస్తాయి? ఫలాలు ఇస్తాయి ఖచ్చితంగా. అదే చెప్తుంది ఇక్కడ ఆదికాండం 20. దేవుడు ఇదిగో, నాకు చాలా నచ్చిందండి. ఇదిగో పోయిన వారం కూడా ఇదిగో పైన మనం చాలా సార్లు చూసా. ఇదిగో అంటే అర్థం ఏంటో తెలుసా? చూడు, ఇదిగో ఓ అబ్బాయి చూడు. మీకు అర్థమైతే బాగుండు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు చెప్తున్నాడు, ఇదిగో నీకు కావాల్సినవి అన్నీ ఏదైనా ఉన్నాయి, పరిశుద్ధాత్మలో ఉన్నాయి, ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఏదేను మన ఒక తోటలో అంట కళ్ళకు రమ్యముగా కనిపించే అన్ని ఉన్నాయంట. నీకు కనిపించే రమ్యముగా కనిపించే ప్రతిదీ పరిశుద్ధాత్మ తండ్రిలో ఉన్నాయి. మీకు అర్థమైతే బాగుంది. చూడండి, లోకం అంట కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలంటే లోకంలో వెళ్ళి కష్టపడి పని చేయాలి. కానీ నీకు ఒక ఇల్లు రమ్యంగా కనిపించిందంటే అది ఇది ఎవరిలో కనిపిస్తుంది? అంటే నువ్వు ఒక ఇల్లు చూసి అబ్బాయి ఎంత బాగుందో ఇదంటే అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్నాడు నీ ఇల్లు అలాగా ఉంటుందని. అలాగ ఉండడమే కాదు, నువ్వు అది తీసుకోవాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నాకు దేవుడికి చూపెట్టిండి, నేను కష్టపడి పని చేయాలన్నాడా? లేదు, విత్తనాలు విత్తాలంట. ఈ విత్తనాలు ఎక్కడ విత్తుతామండి? జీవితంలో కాదు, మన ఆత్మలలో విత్తాలి. మన ఆత్మలో విత్తినప్పుడు అంట అది ఫలము చేకూరుస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటూ ఏమన్నాడంటే, దివారాత్రములు ఈ విత్తనాల పైన ధ్యానించు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంట? పారుతున్న నది పక్కన నాటబడిన వాక్యాన్ని, విత్తనాలు చెట్టు లేదా వాక్యంని ఇంకా దేంతో పోలుస్తారండి? వాటర్తో పోలుస్తారు. పరిశుద్ధాత్మని నీళ్ళతో పోలుస్తారు. ఈరోజు యాక్చువల్గా నేను చెప్పాలనుకుంది పరిశుద్ధాత్మ గురించి. చెప్పేది పరిశుద్ధాత్మ గురించే. రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గొప్పగా నేను ఏదో ఒకటి చేయాలి. గొప్పగా ఎంతమంది చేయాలనుకుంటున్నారు ఈ నెలలో? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 2 సండేలు ఉన్నట్టున్నాయి. అది ఎండ్ కాకముందు నేను గొప్పగా ఏదో ఒకటి చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. బ్రదర్ అయితే ఫుల్ ఎస్టాబ్లిష్. నాకు కూడా అసూయ వస్తుంది, నేను కూడా కొంతమందికి చెప్పాలని. అంతమందికి చెప్పేస్తున్నాడు. మనం పోటీలు పడతాం దేనికో తెలుసా అండి? ఓహో, నువ్వు గోల్డ్ కొనుక్కున్నావు, ఇప్పుడు నెక్స్ట్ నేను కూడా గోల్డ్ కొనుక్కుంటా. నువ్వు పోటీ పడాల్సింది గోల్డ్లో కాదు, నువ్వు పోటీ పడాల్సింది ఎంతమందికి నేను సువార్త చెప్పాను దాంట్లో పోటీ పడండి, మంచిగా ఉంటుంది. మనం పోటీ పడతాము దేంట్లో? అలగడంలో. నువ్వు ఎక్కువ బాధపడితే నీకన్నా ఎక్కువ నేను బాధపడతా. సిల్లీ థింగ్స్ అదే చెప్పండి, సిల్లీ థింగ్స్. పోయినసారి నేను చెప్పాను కదండి, డోంట్ బీ సిల్లీ. 2 వారాల క్రితం నేను చెప్పింది. పిచ్చి పిచ్చిని వాటిని పట్టుకోవద్దు. జీవితంలో అవసరం లేని దాన్ని పట్టుకోవద్దు. చెప్పండి, అవసరం లేని దాన్ని పట్టుకోను. నేను పట్టుకోను. ఎందుకంటే నువ్వు చాలా బిజీగా ఉన్నావు. దేంట్లో? చెప్పండి, నా తోటలో నేను బిజీగా ఉన్నాను. నేను ఉద్యోగం చేయాలి సార్, ఉద్యోగం చేయకపోతే అసలు ఇంట్లో గడవదు. నీకు గుడ్ న్యూస్, నువ్వు వాక్యం విత్తనాలు నాటుతా ఉండి నీ ఆత్మలో ఉద్యోగం ఉరికొస్తుంది. నువ్వు ఎక్కడున్న ఉరికొస్తుంది. బిజినెసెస్ ఉరికొస్తాయి. నేను ఎప్పుడు ఒక మాట అంటానండి, ఉద్యోగాలు చేయాలా? ఎప్పుడు? ఆదివారం రోజా మనకు సంఘం పోయే అవకాశం ఉన్నప్పుడు. నేను మన యంగ్ పీపుల్కి ఎప్పుడు చెప్తాను, శనివారం ఆదివారము లీవ్లు ఉండాలి నీకు సంఘంలో హెల్ప్ చేయడానికి. అట్లయితే నా ఉద్యోగానికి వెళ్ళు, లేకపోతే ఎన్ని లక్షలు ఇచ్చినా పోకు.
ఎందుకంటే తెలుసా అండి, నేను చెప్తాను వినండి. ఉద్యోగం లేనప్పుడు ఫస్ట్ రోల్‌లో ఉంటాడు వ్యక్తి. యేసయ్యా! యేసయ్యా! యేసయ్య పోనీ ఈడు రెగ్యులర్‌గా వస్తుండు. దేవుడు అంటాడు, "అరే! ఈడు విశ్వాసం చూపెడుతుండు. ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నాడు. ఈడికి ఉద్యోగం ఇస్తా." ఉద్యోగం ఇయ్యంగానే ఏమైతదో తెలుసా అండి? సడెన్‌గా సెకండ్ రోల్‌లోకొస్తాడు. "ఏమైందిరా బాబు" అంటే, "నిద్రొస్తుంది సార్." అంటే పని చేసి, పని చేసి. దేవుడి యొక్క బ్లెస్సింగ్‌గానే ఉండాలి గానీ, కర్స్‌గా మారకూడదు. కొన్ని సంవత్సరాల ఒక 4, 5 నెలల తర్వాత లాస్ట్ రోల్‌లో కనిపిస్తాడు. ఇక 6 నెలల తర్వాత ఇక కనిపియనే కనిపియడు. "ఏంట్రా బాబు" అంటే, "ఆఫీస్ ఏసిర్రు సార్ సండే రోజు గూడా." "నువ్వెలా ఒప్పుకున్నావంటే," "ఇక తప్పదు కదా సార్ డబ్బులు గావాలి." నీకు డబ్బులు గావాలంటే నువ్వు వెతకాల్సింది ఆఫీస్‌లో గాదు. నువ్వు వెతకాల్సింది దేవుని సన్నిధిలో. ఇది పాత నిబంధన. అందరూ చెప్పండి పాత నిబంధన. పాత నిబంధనలో సన్నిధి అనేది ఒకటి క్రియేట్ చేసాడు దేవుడు. మీకు అర్థమైతే బావుండు. ఈ సన్నిధిలోనంట ఒక ఏదెనవనం తోట చేశాడంట. ఆ తోటలో మనిషిని బెట్టి, "ఆ తోటను చూసుకో" అన్నాడంట. నీ జీవిత లక్ష్యం ఏంటి? పరిశుద్ధాత్మనే మొయ్యటము నీ యొక్క జీవిత గమ్యం. పరిశుద్ధాత్మ చెప్పినట్టు నడవటము నీ జీవిత లక్ష్యం. ఎందుకంటే ఆ వాక్యం అందుకే చెప్తుంది. ఎంతమందైతే ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళు ఎవరైతారంట అండి? అందుకే యేసుప్రభు దగ్గరికి పోయి, "దేవా! నేను నీ కుమారుడిని ప్రభు" అంటే, "నువ్వెవరో నాకు తెలీదంటాడు." ఎందుకో తెలుసా అండి? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడలేరు అని చెప్తున్నాడు. యేసయ్యనే చెప్తున్నాడు. అంటే నేను నిన్ను గుర్తుపట్టాలంటే నువ్వు ఎవరి ద్వారా నడిపింపబడాలి? మనం దేని ద్వారా నడిపింపబడతాము? క్వెషన్ ఏసి వదిలేసిన ఆన్సర్ మీరే నింపుకోండి. చాలామంది ఆఫీసెస్ ద్వారా నడిపింపబడతారు. ఇంక కొంతమంది ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ద్వారా నడిపింపబడతారు. ఇంక కొంతమంది ఏదో బాలేదని నడిపింపబడతారు. ఇంకో కొంతమంది ఇంకేదో. ఈరోజు అవన్నీ మానేద్దామండి. నువ్వు గొప్పగా జీవితంలో ఏదన్నా చెయ్యాలి అంటే నువ్వు ఇక్కడ ఎవరి ద్వారా నడిపింపబడాలి? పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. యోహాను సువార్త మళ్ళా వెళ్దాము. 16 అధ్యాయము 13 వచనము. 16, 13 యోహాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును ఆ! సర్వ సత్యములోనికి నడిపించును. ఆ! ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో హ్మ్. వాటిని బోధించి సరే. సంభవింపబో వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా అండి? ఇప్పుడు అందరూ చెప్పండి నూతన నిబంధన. నూతన నిబంధనలోకొచ్చేస్తే అపోస్తల గ్రంథంలో ఏమని చెప్తాడంటే, హ్మ్, ప్రతి ఒక్క వ్యక్తినంట ఆనందంతోనూ, ఆత్మతోనూ నింపాడంట. దేనితో నింపాడు? అంటే ప్రతి క్రైస్తవుడు దేనితో నింపబడ్డాడు? అంటే నువ్వు తిరిగి జన్మించావని నీకు తెలియగానే నీకు ఆత్మ వచ్చేసిందంట. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపట నివసిస్తున్నాడు. కానీ మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మన లోపట ఎవరు జీవిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. జీవిస్తున్నాడా? ష్యూర్? జీవిస్తున్నాడు గదా! డౌట్ ఉందా ఎవరికన్నా? ఎవరికీ లేదు గదా! జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి. ఇక్కడ యేసుప్రభు వారు ఆళ్ళ శిష్యులతోని మాట్లాడినప్పటికి అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. తండ్రైన పరిశుద్ధాత్మ నివసించడానికి రాలేదు. మీకు అర్థమవుతుందా అండి? ఉన్నాడు కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడంట అంటే అర్థం ఏంటంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్‌గా వచ్చినప్పుడంట ఏం జరగబోతుందో ఇక్కడ చెప్తున్నాడు. ఫుల్ ఫ్లెడ్జ్‌గా వచ్చినప్పుడు ఏమవుతుందంట ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంట మొదటిగా? సర్వ సర్వ సత్యములోనికి. సత్యములోనికి సర్వ సత్యం అంటే ఏంటో తెలుసా అండి? ఏదెను వనమనే తోటలో ఏదెను వనమనే ఒక ప్రాంతంలో తూర్పు దిక్కున ఒక తోట. ఏయ్! ఇప్పుడు పౌలు భక్తుడొచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఈ వాక్యం జూసిన పౌలు భక్తుడు, ఈ వాక్యము నెమరేసిన పౌలు భక్తుడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చి మంచి మాట అన్నాడండి. కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా అండి? "నీకు తెలీదా నువ్వు దేవుని యొక్క" ఆలయంలో ఏముంటుంది? ఆలయంలో ఏముంటది? నీకెలా తెలుసు దేవుడున్నాడని?
ఆయన సన్నిధి ఉందనా? ఆయన సన్నిధి ఉందంటే ఉన్నాడా? ఇప్పుడు నీ ఆత్మలో ఎవరున్నారు? ఇప్పుడు నీలో ఎవరున్నారు? నీ తోట ఎక్కడుంది? మీకు అర్థమైందో లేదా? మీ ఉద్యోగాలు మీ మీ మనకు గావాల్సినయన్నీ ఎక్కడున్నాయి? నీకు కావాల్సిన ఫలాలు ఎక్కడున్నాయి? నీకు గావాల్సిన ఫైనాన్సెస్ ఎక్కడుంది? ఎక్కడున్నాయి? కరెక్టేనా? నువ్వు కష్టపడి ఉద్యోగానికి పోయి నేను డబ్బులు నువ్వు కష్టపడనవసరం పక్కోడికి చెప్పండి కష్టపడనవసరం లే. ఎక్కడున్నది? ఎక్కడున్నది? ఆ ఫలం పొందుకోవాలంటే నువ్వేం జేయాలి? ఇదిగో మీకు అర్థం కాలేదు. కళ్ళకు రమ్యంగా కనిపించేయన్నీ పెట్టిన తర్వాత యెహోవా దేవుడు ఆదాముతోని అంటున్నాడు, ఇదిగో చూడు కళ్ళకు రమ్యముగా నువ్వు అయ్యో! నీ నీ ఉద్ నీకు నీ జమహలోకోస్ నీకు ఆహ్, నీకు ప్రమోషన్ కావాలంటే నువ్వు చూడాల్సింది నీ బాస్ దిక్కు గాదు. నువ్వెక్కడ చూడాలి? నీ ఆత్మలో చూడాలి. ఆత్మలో ఎక్కడ చూడాలి? విత్తనాలలో చూడాలి. ఓహ్! మీకు అర్థమైతే బావుండు. నీ ప్రమోషన్ ఎక్కడి నుంచొస్తుంది? నీలో నుంచే నీ ప్రమోషన్ ఒస్తది. కొత్తగా ఉందా? ఇన్ని రోజులు నీకు ప్రమోషన్ ఎందుకు రాలేదు దెలుసా? నీలో నువ్వేం మాట్లాడుకుంటున్నావు? హలో! నాకన్ని బాధలే, నాకన్ని కష్టాలే, నాకన్ని అవే. ఆదాముని జేసినప్పుడు అంటే ఏదైనా వనంలో ఏం కనిపించాయంటే కళ్ళకు ఈరోజు నీ కళ్ళకి ఏం కనిపిస్తున్నాయి రమ్యంగా? అవును సార్. నా కళ్ళకి నా అప్పు రమ్యంగా కనిపిస్తున్నది. అవును సార్. నా కళ్ళకి నా భార్య రమ్యంగా కనిపిస్తుంది. ఆ! సార్ నా కళ్ళకి నా బిడ్డలు ఫీజులు రమ్యంగా అదే నువ్వు పొందుకుంటున్నావు మరి. కష్టాలను ఎందుకు పొందుకుంటున్నావు? మీకు చూయించాలా? ఇంకొకటి చూయించాలా? నాన్న ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం ఎయండి. ప్రైజ్ ద లార్డ్. లిబ్రామా సఖే నేనసలు అది అసలు ఇవే ప్రిపేర్ కాలేదండి. ఇదే చెప్తున్నా చూడండి. నా ప్రిపరేషన్ అంతా వేరేదుండే. ప్రైజ్ ద లార్డ్. ఓకే. చదవమ్మా. మరియు ఆ! దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆ! ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇదిగో నీ లోపట ఏవేవున్నాయంట వృక్షాలు? చూడండి నీ నీ లోపట రమ్యముగా, ఆహారముకు మంచిది అన్నీ మన లోపటున్నాయి. కానీ మనం జూసేది ఏ చెట్టు జూస్తున్నాము? ఏది మాట్లాడొద్దో ఆ ఫలాన్నే మనం మాట్లాడుతున్నాం. మీరొకటి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు నీ లోపటి నుంచి ఆ వృక్షాన్ని తీసేసాడు. ఏది? మంచి చెడు తెలిసిన వృక్షము మధ్యలో ఉందంట. కానీ ఆ వృక్షం తీసేసాడు. అంటే మంచి చెడు తెలిసేది నీ శరీరానికే. అవునా అండి? నీ ఆత్మకి చెడు తెలవదు. పక్కోడికి చెప్పండి ఆత్మకి చెడు తెలవదు. చెడు గూడా మంచిగానే కనిపిస్తది ఆత్మకి. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23 వచనంలో ఏదైనా మనకి చెడ్డైనా, మంచైనా, బాధైనా లాస్ట్‌కి ఎలా మల్లుతుందంట? మంచికే అంట. చూసిర్రా అండి? చెడు గూడా మంచికే మల్లుతదంట. పరిశుద్ధాత్మకంట చెడు కనిపియదు. మనకేందో ఇదిగో కళ్ళకు రమ్యంగా కనిపించేయి చూడురా బాబు అంటే కళ్ళకు బాధాకరమియి ఇంకెక్కువ కనిపిస్తున్నాయి. భూతద్దం పెట్టి మరి చూస్తాం. కొంతమందికి ప్రాబ్లమ్ పైనున్న అవగాహన వాళ్ళ క్రీస్తు పైన లేకుండా పాయె. ఆ ప్రాబ్లమ్ వస్తే మనిషిని ఏ రకంగా చంపుతదో పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, పాయింట్ 5 అంటే అన్ని పాయింట్లు రాసి పెట్టుకుంటాం.
ఇవన్నీ పోయి జీవంలో నడవాలంటే ఏం కావాలో మన దగ్గర లేదు ఇన్ఫర్మేషన్. ఇదిగో నువ్వు చూడాలి. పక్కలోకి చెప్పండి. ఇదిగో నువ్వు చూడు. నీకు నువ్వు చెప్పుకో. ఇదిగో చూడు. ఏం చూడాలి? రమ్యంగా కనిపించేయి చూడు. దేవుడు నీకిచ్చిన అద్భుత కార్యాలను చూడు. వాక్యాన్ని నువ్వు చూడు. కళ్ళకి రమ్యంగా వాక్యం తప్ప ఇంకేది కనిపియదు. మీకు అర్థమైతే బావుండు. నిన్న కపుల్స్ మీటింగ్‌లో నేను ఒక మాట చెప్పాను. పక్కోళ్ళు చెప్పిన మాటల్ని మనకి లెన్స్ లెక్క పెట్టుకొని చూడొద్దు. ఆయనదేముంది సార్, ఆయన చాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్క్ చాలా మంచోడు. అదేంటంటే కొంతమంది వస్తారు పక్కకొచ్చి, "నీకు తెలవదు సార్ మార్క్ అని చెప్పిర్రనుకోండి." ఆళ్ళు చెప్పిన మాటలు పెట్టుకొని నేను చూడలేను. నిజమైన క్రైస్తవుడిని నేనైతే ఆ మాటలు బట్టి నేను చూడలేను. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? చెప్తలేరు మీరు. ఎందుకంటే నేను రమ్యమైనయే చూస్తా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు జీవం మాత్రమే మరణం ఇచ్చాడా? చూడండి, జీవవాయువు వచ్చిన తర్వాత ఏమొచ్చిందంట అండి? జీవ ఆత్మ అయ్యాడంట. మరణాత్మ అయ్యాడా? జీవం పోయే ఆత్మ అయిండట. నువ్వు మరణించడానికి నువ్వు పుట్టలేదు. మరణము నీకు రాదు. దయచేసి మ మ ఎలా మరణించాలో, ఏ విధంగా మరణించాలో ప్లాన్‌లు చేసుకోకండి. మళ్ళా చెప్తున్నాను. మరణించడానికి మీరు ప్లాన్ చేసుకోవద్దు. వి ఆర్ వెరీ గుడ్ అట్ మరణ శిక్ష మనకు మనం ఏసుకోవడానికి మంచిగా చేస్తాం మనం. మీకు అర్థం కాలేదా? అలా చూస్తున్నారు నన్ను? మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? మరణశిక్ష నీకు నువ్వే యేసుకుంటున్నావు. నా జీవితం ఎప్పుడు ఇంతే. నన్నెవ్వడు పట్టించుకోడు. ఎవడు పట్టించుకోవాలి నిన్ను? పట్టించుకున్నోడు ఏం చేశాడు? రమ్యమైనయి నీకు ముందే ఇచ్చిపెట్టాడు. మీకు అర్థమైతే బావుండండి. ముందే ఇచ్చిన తర్వాత నన్నెవరు పట్టించుకుంటలేరంటే ప్రాబ్లమ్ ఎవరిది? చెప్పండి నాది. నేను చూడలేకపోతున్నాను దేవుడు ఏది చేసి పెట్టాడో నాకు. అందుకే నేను ఏది చూస్తున్నానో అదే నేను. అందుకే అబ్రహాముకు గూడా యెహోవా దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ కనులెత్తి చూడు. బిహోల్డ్, నువ్వు ఎంత దూరం చూస్తావో అదంతా నేను నీకు ఇచ్చేసాను అంటున్నాడు. ఆదాముకు గూడా అదే చెప్తున్నాడు. ఇదిగో ఫలాలు, విత్తనాలు ఇచ్చే ప్రతి ఒక్క చెట్టు నేను పెట్టానంట. అది ఫుడ్‌కి పనికొస్తది. ఎంతమంది యాపిల్ తింటారు? ఎంతమంది ఆరెంజెస్ తింటారు? ఎంతమంది జామకాయ తింటారు? ఇవన్నిట్లో ఏమున్నాయి? పుచ్చకాయ ఎంతమంది తింటారు? దాంట్లో ఏమున్నాయి? మనం ఏం చేస్తామో తెలుసా? కరెక్ట్‌గా చెప్పినావు బ్రదర్. విత్తనాలు పడేసి మళ్ళా పోయి విత్తనం నాటితే నువ్వు కొనుక్కోవచ్చా? ఏమైతది? నేనిప్పుడు ఒక మాట చెప్తాను. అఫెండ్ అవ్వొద్దు. ఒకవేళ లేకపోతే నా దగ్గర కూడా లేదు. కాబట్టి పొందుకోవాలా. ప్రతి ఒక్కడు ఒక భూమిని తెచ్చుకోవాలా లైఫ్‌లో. ప్రతి ఒక్కడు అందరూ చెప్పండి. నేను ఈ ఇయర్ ఎండ్ లోపు ఒక భూమి నేను తీసుకుంటాను. దేనికో తెలుసా? బిల్డింగ్ కట్టడానికి కాదు. విత్తనాలు నాటడానికి. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. నీ ఏదైనా మనం నువ్వే చేసుకోవాలి. పక్కోడొచ్చి చెయ్యడు. చూడండి, యూ నీడ్ టు రెస్పెక్ట్ ద గ్రౌండ్. అందరూ చెప్పండి, రెస్పెక్ట్ ద గ్రౌండ్. ఎందుకంటే 9వ వచనంలో 8వ వచనం ఒకసారి ఎళ్ళండి. ఆ! 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 9థ్ వర్స్. అండ్ ఔట్ ఆఫ్ ద గ్రౌండ్ మేక్ ద లార్డ్ గాడ్ టు గ్రో ఎవ్రీ ట్రీ. ఎక్కడి నుంచంట అండి? ఎక్కడి నుంచంట? ఎక్కడి నుంచంట? ఎక్కడి నుంచంట? నీకు భూమి రావాలి.
ఆ భూమిలో నువ్వు విత్తాలి. నీ హృదయం అనేది ఒక భూమి. నీ ఆత్మ అనేది ఒక భూమి. నీ ఫిజికల్‌గా నీకొక భూముండాలి. లేదనుకోండి ఫలాలు గొనుక్కుంటాం. అదేం సార్ దేవుడు నన్ను మంచి స్థాయిలో పెట్టాడు ఫలాలు గొనుక్కోడానికి. డబ్బులిచ్చాడు. అరే బాబు నీకేం చెప్తున్నా మ్యానుఫ్యాక్చర్ ఎట్లా చేయాలో చెప్తున్నా. నీకు అర్థమైతే బావుండు. ఫలాలు పెరిగినాయనుకోండి నువ్వు తిను. ఏం చేయొచ్చు? తినొచ్చు, అమ్మొచ్చు. తినొచ్చు, అమ్మొచ్చు. తినొచ్చు, అమ్మొచ్చు. తినొచ్చు, అమ్మొచ్చు. తినొచ్చు, అమ్మొచ్చు. తినొచ్చు. పుచ్చకాయలు ఎన్ని విత్తనాలుంటాయండి? 2 చేతుల నిండొస్తాయా? దాంట్లో నీకెన్ని ఫలాలున్నాయో నీకు అర్థమైతలేదు. మనం ఏం చేస్తున్నాము? అన్నీ తీసుకపోయి చెయ్యి కడుక్కొని ప్రభు అంటాడు, ఈడేంది విత్తనాలన్నీ పడేస్తున్నాడు. లైఫ్‌లో మనం ఒకటేసారి కొనాలండి. దాని తర్వాత అదే మల్టిప్లై అది. మీకు అర్థమైతే బావుండు. యేసు ప్రభు వారు 5 రొట్టెలు, 2 చేపలను ఏం చేసాడో తెలుసా? విత్తాడు. ఆ యేసయ్య తండ్రి ఇది మల్టిప్లై చేసినందుకే స్తోత్రం. విరుస్తుంటే పెరుగుతుంది. విరుస్తున్నాడు పెరుగుతున్నది. విరుస్తున్నాడు పెరుగుతున్నది. విరుస్తున్నాడు పెరుగుతున్నది. విరుస్తున్నాడు పెరుగుతున్నది. 12 బుట్టలు మిగిలిపోయి ఉన్నాయంట. ఈరోజు నువ్వు విరవడానికి మన చేతిలో ఏం లేదని నువ్వు అంటున్నావు. నేనంటున్నా నీ చేతిలో ఒక విత్తనం ఉంది. దేవుని చూడండి సర్వసత్యంలోనికి ఏం చేస్తాడంట? ఇప్పుడు నేను నడిపిస్తున్నా మిమ్మల్ని సర్వసత్యంలోనికే. ఈ సత్యాన్ని పట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైమ్ నిన్ను ఆపేటోడు ఎవడు లేడు. నిన్ను ఈ రోజున మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఒక ఇల్లు కొంటాం. 2 ఇల్లులు కొంటాం, 3 ఇల్లులు కొంటాం, 5 ఇల్లులు కొంటాం. అన్ని దగ్గర పెట్టుకొని కూర్చుంటాం. ఒక దాన్ని కూల్చేసి దాంట్లో బిల్డింగ్ కట్టి దాన్ని మళ్ళా తిరిగి అమ్మడంకి ఎవరికీ ధైర్యం సరిపోతలేదు. ఎందుకు? పెద్ద కాంట్రాక్టర్ లక్కీ ఫెలో. ఆ లక్కీ ఫెలో కాదు. వాడు ఉన్న విత్తనాన్ని ఇరగ్గొట్టాడు. మనకి ఇరగ్గొట్టడం కష్టం. ఒక విత్తనం భూమిలో పోయినంక ఏమవుతుందండి? ఫస్ట్ చనిపోవాలి. చనిపోతేనే దాంట్లోకెని ఏమొస్తదండి? ఎన్ని విత్తనాలున్నాయో మన దగ్గర. ఇక్కడ ఎన్ని విత్తనాలు కనిపిస్తున్నాయి నా దగ్గర. మీరు మీరు విర్రగి మీ లోపటున్న ఆ భయాన్ని విరిచేసి ముందలకి పోయి సువార్త చెప్తే ఇక్కడున్న కుర్చీలన్నీ నిండుతాయి. ఇది సరిపోదు మనకి. మనం ఎలాగా ఆ హాల్ ఖాళీ చేసామో ఈ హాల్ ఖాళీ చేసేస్తాం. ఎందుకు? మేము విరగ్గొట్టాం మమ్మల్ని మేము విరుచుకున్నాం కాబట్టి. విరుచుకుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సువార్తకుడు అయితాడు. మీకు అర్థమైతే ఎంత బావుండో. ఈరోజు వాక్యం. చూడండి. హే! అందరికి ఫుడ్ పెట్టాలని ఉంటది. ఎంతమందికి సేవ చేయాలని ఉంది? ఫుడ్ పెట్టాలా, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కెళ్ళాలా, అది చేయాలి, ఇది చేయాలి. కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు? హలో! ఎందుకు చేయలేకపోతున్నాము? టైమ్ వచ్చినప్పుడు చేస్తాం సార్. ఇప్పుడు లేదా టైము? మన దగ్గర లేనిదేందో తెలుసా అండి? భూమి. అదే ఒక అదే బియ్యం బస్తాలు పండించేవాడు ఏం చేయగలుగుతాడు? అన్నం వండిస్తాడు. మన దగ్గర ఏం లేదు? డబ్బులున్నాయి అందరి దగ్గర. లేనిదేంటి? దాంట్లో పండించే ఫలాలు. కళ్ళకంట రమ్యంగా కనిపిస్తాయంట. ఎంతో మందికి ఎన్నో సేవలు చేయాలని ఉంటాయి. కానీ చేయలేకపోతున్నాం. ఎందుకు? నాకే సరిపోతలేదు తినడానికి. పక్కోళ్ళకి ఏం పెడతా? ఆ! నీకెందుకు సరిపోతదో తెలుసా? ఎందుకంటే నువ్వు వాక్యాన్ని కరెక్ట్‌గా చదువుతలేవు. ఇత్ విత్తనాలు ఇచ్చే చెట్లున్నాయంట. ఇప్పుడు జేబులో చేయి పెట్టుకోండి. మీ దగ్గర విత్తనాలు ఇచ్చే చెట్లు ఎన్నున్నాయో. నీ బుర్రలో ఒకసారి ఆలోచన చేయండి. విత్తనాలు ఇచ్చే చెట్లు ఎన్నున్నాయో. అంటే నీ ఆలోచనలు, నీ బిజినెస్ ఐడియాస్ ఎన్నున్నాయి. కానీ అవన్నీ ముందల పెట్టాం. ఎందుకో తెలుసా?
ఇన్వెస్ట్‌మెంట్ కావాలా? మస్తు డబ్బులు చిన్న మాటనా? బిజినెస్ చేయాలంటే. అది బయటోళ్ళు చెప్పేయాల్సిన మాట. దేవుడు కుమారులుగా నువ్వు చెప్పాల్సిన మాటనే కాదది. ఎందుకు? ఎందుకంటే నీ దేవుడు మాటతోటి, నోటి మాటతోటి తోటను క్రియేట్ చేస్తాడంట. అర్రెర్రెర్రె! మాలా సకరాబా ఏగ్రాఫ్ నహోతేస్ ఇగ్నహ లోక్షేతెన కరాబాజీ. అంటే నువ్వు నోటి మాటతోటి నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు ఒక గార్డెన్‌ని. నీ ఆపర్చునిటీ ఎక్కడికెళ్ళలేదు. నీ నోట్లోనే ఉంది. పొడగొట్టుకుంటున్నావు. అందరూ చెప్పండి పొడగొట్టుకుంటున్నా. దేవుడు బిడ్డలారా నేనేం చెప్తున్నానంటే మనకు అర్థం కావాలి మనం ఎవరమో. మొదటిగా ఆయన సర్వసత్యంలోనికి మనల్ని తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. హ్మ్. హి విల్ గైడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్స్. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక ఆ! వేటిని వినునో వాటిని బోధించి చూడండి. అందుకే అంటున్నాను చూడండి. పరిశుద్ధాత్మ ఆయన సొంతంగా ఏది మాట్లాడాడు. ఆయన మాట్లాడాలంటే వాక్యం కావాలి. సో ఈరోజు నీ జీవితంలో ఆయన మాట్లాడాలంటే మొదటిగా నీకు కావాల్సింది ఏంటి? ఓకే. ఆ! వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. సంభవించబోయే సంగతులను నీకేం చేస్తాడంట? జరగబోయే సంగతులను నీకేం చేస్తాడంట? నీకు చూయిస్తాడంట ఏం జరుగుతదో. ఓ క్రైస్తవ నేను చాలా సర్ప్రైజ్ అయినా నన్ను దేవుడు బ్లెస్ చేసిండని. ఆ! సర్ప్రైజ్ అయ్యావా? సర్ప్రైజ్ అయ్యావా దేవుడు బ్లెస్ చేసాడని? అంటే నువ్వు అనుకోలేదా దేవుడు బ్లెస్ చేస్తాడని? చాలా సార్లు మనం సాక్ష్యం చెప్పేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వింటుంటా ఏం మాట్లాడుతున్నారని. మన సంఘంలో అయితే ఒక మాట ఎక్కువగా పలుకుతా ఉంటారు. మీరు నమ్ముతారో లేదో అంటారు. మేము నమ్ముతాము. యేసు ప్రభు లాజర్‌ని మరణంలో నుంచి లేపిండంటే నమ్మినాము. నువ్వు చెప్పింది మేము నమ్మమా? హలో! ఐ కుడ్ నాట్ బిలీవ్ దట్ గాడ్ బ్లెస్డ్ మీ. ఓహ్! నువ్వే నమ్మలేకపోతున్నావు దేవుడు నిన్ను బ్లెస్ చేసిండని. ఎందుకు? ఎందుకంటే నీకు వాక్యం తెలీదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి జరగబోవు సంగతులను మీకు తెలియజేయను. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే కదా జరగబోయే సంగతులు చెప్తాడు. వాక్యం చదివితే కదా జరగబోయే సంగతులు చెప్తాడు. లేదు మనకన్నీ సస్పెన్స్ సినిమాలు ఇష్టం. థ్రిల్లర్ సినిమాలు ఇష్టం. ప్లెయిన్‌గా ఉంటే ఎవనికి నచ్చదు జీవితం. కదండీ! యేసుప్రభు ఎంత ప్లెయిన్‌గా పెట్టిండు చూడండి. నిన్ను నేను చూసుకుంటా బిడ్డ. నీకు రావాల్సినవి నీకు ఇస్తుంటా. నువ్వు కేవలము తోటను చూసుకో. నువ్వు కేవలము పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉండడము నువ్వు నేర్చుకో. ఆ! మనకేం కావాలి? థ్రిల్ కావాలి లైఫ్‌లో. లైఫ్‌లో థ్రిల్ లేదు సార్. దుంకు మరి బిల్డింగ్ మీద నుంచి. కొంతమంది థ్రిల్ కోసము బండేసుకొని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు పోతారు. థ్రిల్లు. కొంతమంది దెయ్యం సినిమాలు చూస్తా ఉంటారు. థ్రిల్లు. ఇంకొంతమంది సినిమా పాటలకో లేకపోతే ఏదో డాన్స్ ఆడుతా ఉంటారు. థ్రిల్లు. ఒక క్రైస్తవుడు థ్రిల్‌కి ఏం చేస్తాడో తెలుసా? వాక్యం చదవాలి. ఓ క్రైస్తవుడు థ్రిల్‌కి ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ఓ క్రైస్తవుడు థ్రిల్‌కి ఏం చేయాలి తెలుసా? ఆరాధన చేయాలి దేవుడిని. చూడండి. రాబో సంగతులను తెలియజేస్తాడంట. ఇప్పుడు మార్క్ నాతోని ఉన్నాడనుకోండి. నేను మార్క్‌తోనున్నాను. సహవాసం పెరుగుతుంది. అప్పుడు నేను చెప్పకముందే మార్క్ గారు చెప్తారు, "పాస్టర్ గారు రేపు నేను అలా ఎళ్దాం అనుకుంటున్నాను. ఎళ్ళొచ్చా? ఎళ్తే గనుక మనం ఏం చేయాలి?" ముందే చెప్పేస్తున్నాడు నాకు. రేపటి రోజున ఎవరిని కలుస్తారో వాళ్ళకి షాకింగ్. ఓహ్! అరే వాహ్! యు గైస్ కానీ మేమిద్దరం ముందే ప్లాన్ యేసుకున్నాం కలవాలక్కడ అని. మీకు అర్థమవుతుందా అండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఏం రాబోతుందో ముందే చెప్పేస్తున్నాడు. అప్పుడు థ్రిల్ ఏమి ఉండదు నీకు. అన్ని ప్లేనే. థాంక్ యూ జీసస్. నాకు చూపెట్టేసినావు. నేను నా ఆత్మలో నేను చూసేసాను. నాకు పెద్ద కార్ ఉంది. నేను చూసేసాను.
నేను థ్రిల్లేం గాదు నాకిది. నేను పెద్ద కంపెనీకి సీఈఓ అయిపోయాను. థ్రిల్లేం గాదిది. దేవుడు మనల్ని ఎంత ప్లెయిన్‌గా బెట్టాలనుకుంటాడో మన స్టోరీ. మనం దాన్నంత ట్విస్టులు, టర్న్‌లు ఇష్టం అందరికి. ఎంతమందికి ట్విస్టులు ఇష్టము? చెప్పండి. అరే! ట్విస్ట్ ఉంటేనే మజా ఉంటది స్టోరీలో. నేను జెప్పాలా? ట్విస్టులు కోరుకోకండి. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ముందే ఇచ్చేసాడు దేవుడు. నువ్వు అడగక ముందు ఇచ్చేసాడు. నువ్వు అడగక ముందు అన్ని సమకూర్చేసాడు. తన తన అద్వితీయ జ్ఞానం బట్టి, అనుభవ జ్ఞానాన్ని బట్టంట, మనం ఏం జేయొచ్చంట అండి? అన్నీ ఇచ్చేసాడంట. నా జీవితానికి ఏం గావాలో, నా భక్తికి ఏం గావాలో ముందే ఇచ్చి పడేసాడు. దేవా నాకిస్తవో ఇయ్యవా? నేను ఇచ్చా. మళ్ళేది కనిపిస్తలేదు. నాకిచ్చినప్పుడు నువ్వు నాకు గనిపియాలి గదా! నీకు గనిపియాలంటే నువ్వు ఎక్కడుండాలి? చూడండి, పాత నిబంధన ప్రకారం ఆయన సన్నిధిలో ఉండాలి. కానీ నూతన నిబంధన ప్రకారం ఆయన మనలో ఉన్నాడు. అంటే నువ్వు ఆయన సన్నిధిని మొయ్యాలి. మోసేవారిలా ఉండాలి. కొంతమంది ప్రార్థనలు వింటుంటే వాళ్ళు మోసేవారిలా గాదు. దింపింది మళ్ళా ఎత్తుకొని మోసేవారిలా కనిపిస్తారు. దేవా ఏమైనా పాపాలు నేను చేసుంటే నన్ను క్షమించు. ఆయన సన్నిధి మోస్తుంటే నువ్వు పాపం చేయగలుగుతావా? మీకు అర్థమైతే బావుండు. ఇప్పుడు ఒక వ్యక్తికి తీసుకొచ్చి ఆయన చేతులలో బరువైన వస్తువు ఒకటి బెట్టి, ఇప్పుడు ఎవరైనా కొట్టుపో అంటే చేత్తోటి కొట్టగలుగుతాడా? అంటిల్ అండ్ అన్‌లెస్ ఆ చేతిలోది కింద పెడితే గాని చెయ్యితోని అంటే పాపం చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధిని జరసేపు పక్కకు పెడుతున్నారు. అయ్యా! అందుకే వాళ్ళ నోట్ల నుంచి వచ్చే ప్రార్థనకు ముందు వచ్చే మాటలు ఎలా ఉంటాయి? నేనేమైనా తెలియకుండానా? తప్పనేదే తెలిసి చేస్తారు. దాన్ని మళ్ళా తెలియకుండా చేయడం ఏందో కొత్తగా. కాదండి తెలియకుండా నేను పోయి నా భార్యని కొట్టేసి అమ్మ నాకు తెలియకుండా నా చెయ్యి తగిలిందంటమ్మా. నేను అనుకున్నాను కొట్టాలని ఫిక్స్ అయ్యే పోయి పాడుమని కొట్టి, నేను అనుకోకుండా తగిలిందండి. నమ్ముతదా? ఎవరైనా నమ్ముతారా అండి నేను అట్లా చేశానంటే? లేదు ఈయన ఏదో కచ్చి పెట్టుకొని కొట్టుంటాడు ఆళ్ళ భార్యని అంటారు. అవునా గదా! నువ్వు అనుకున్నావు పాపం చేయాలని. దేవుడు మనల్ని ఎందుకు చేశాడంట ఆయన అందుకే పౌలు భక్తుడు ఆడ రాసినప్పుడు కరెక్ట్ వర్డ్స్ అద్భుతంగా రాసాడండి. హి రోట్ యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. టెంపుల్ అని ఒక మాట వాడాడు. అంటే నువ్వు ఆయన ఒక ఆలయం. ఆలయంకి ఎప్పుడెళ్తారు? అంటే ఆయన ఏమంటున్నాడు టెంపుల్ అనే వర్డ్ వాడడానికి కారణం ఏంటంటే, నువ్వు రోజు వచ్చి నాతోటి సహవాసం చేయాలి అని అర్థం. మీకు అర్థమవుతుందా అండి? నీ యొక్క జీవితానికి నువ్వే పూజారి. మీకు అర్థమైతే బావుండు. భక్తులు ఎప్పుడొస్తారు? ఆదివారంకి ఒకసారొస్తారు. సంఘ కాపరి రోజు అట్‌లీస్ట్ వచ్చి ఒక రోజు ఒకసారన్నా ప్రార్థన చేసి లేదా కూర్చొని లేకపోతే అవిభావన చూసుకొని ఎళ్ళిపోతాడు. నీ సంఘానికి నువ్వే కాపరి. చెప్పండి నా సంఘానికి నేనే కాపరి. సంఘం అంటే బిల్డింగ్ కాదండోయ్! సంఘం అంటే నువ్వు. ప్రతిసారి నీ జీవితంలో నేనొచ్చి కూర్చొని ఇదెందుకు ఆడుంది? నీ హృదయంలో ఎందుకు మక్కిలుంది? నీ 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 హృదయంలో ఎందుకు కోపముంది? నీ ఆత్మలో ఎందుకు భయముంది? ఇవి జేస్తానా? నేను జేయాలనా? ఎవరు జేసుకోవాలి? తెలియకుండా ఏమైనా పాపం జేసుంటే, నువ్వు తెలియకుండా ఏది జేయలే. తెలిసే జేసినావు అన్నీ. దయచేసి దేవుని సన్నిధిని మన 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 రోజు జీవితం జీవించడానికి కొంచెం సేపు పక్కకు పెట్టి ఇక్కడికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు జేసేసి మళ్ళా బోయి దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. థాంక్ యూ జీసస్. నన్ను క్షమించు అని అడుగుతున్నాను. నెవర్ డూ థాట్. చెప్పండి నేను చేయను ఇంకా అలాగా.
పిచ్చి ఆలోచనలను ఆలోచిస్తుంటాం. నీకు ఒకటి అర్థం కావాలి. నీ మనసులో నువ్వు దేవుని సన్నిధిని మోస్తున్నావు. అప్పుడు దేవుని సన్నిధి మోసినప్పుడు నీకు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి? వస్తున్నాయంటే అర్థం ఏంటి? అక్కడ దేవుని సన్నిధి నువ్వు మోస్తలేవు. జరసేపటి పక్కకు పెట్టినావు. మన మాటలు మాట్లాడినప్పుడు ఎటువంటి మాటలు నోట్లో నుంచి వస్తున్నాయి? మంచి మాటలా? చెడ్డ మాటలా? చెడ్డ మాటలు వచ్చినప్పుడు అర్థం ఏంటో తెలుసా అండి? నీ నోరు దేవుని సన్నిధి మోస్తలేదు. జరసేపు పక్కకు పెట్టినాం దాన్ని. అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే పవిత్ర ఆత్మ पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में పవిత్ర ఆత్మ. మళ్ళీ దానికి రాగాలు ఒకటి. ఆ ఏం మాడుతున్నాము? పరిశుద్ధాత్మ రా. ఏడికి రావాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? పరిశుద్ధాత్మ లేడు నీకు ముందే. నువ్వు ఆయన యొక్క ఆలయమై ఉన్నావు. ఆయన నీ లోట జీవిస్తున్నాడని చెప్పినాక పవిత్ర ఆత్మ. ఏడికి రా బాబు నువ్వు పిలిచేది పవిత్రాత్మని? పరిశుద్ధాత్మని ఏడికి నుంచి ఏడికి పిలుస్తున్నాము? ఎందుకు పిలుస్తున్నాము అంటే మనం మాట్లాడిన మాటలు అర్థం లేని. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నీవు ఉన్నావు. మంచిదే, కూడే ఉన్నాడు, మంచిదే. కానీ ఆయన లేడని అర్థం కాదు. ఆయన నీ లోపట ఆల్రెడీ ఉన్నాడు. సార్ మరి ఆ వాక్యం ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఆ యేసుప్రభు ఉన్న టైంలో పరిశుద్ధాత్మ లేడు మరి. ఎంతమందికి అర్థమవుతుంది? పరిశుద్ధాత్మని మోయగలిగిన సామర్థ్యత ఆ ఒక్క ఎన్నుకోబడ్డ వ్యక్తి క్రీస్తు మాత్రమే ఆ రోజుల్లో. ఇంకొవ్వడు లేకుండే. ఈ రోజు నువ్వు శరీరం ద్వారా నడిపింపబడొద్దు. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే 10 వచనాల వరకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళంలేండి, నేను స్టోరీ రూపంలో నేను చెప్పేస్తాను. అక్కడ ఏమవుతుందో తెలుసా అండి? సరే ఫస్ట్ వర్స్ చదువుదాం. ఫస్ట్ వర్స్ లూక్ 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధాత్మ దేవుడిని మోస్తున్నామని ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా అండి? ఎప్పుడైతే మనం సింగిల్ గా ఉంటామో. ఎప్పుడైతే యేసు ప్రభు పైకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అప్పుడు ఇది యేసు ప్రభు వారు పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ కాక ముందు, ఆయన సేవ మొదలు పెట్టక ముందు. అందరికి అర్థమవుతుందా అండి? మత్తయి మార్కు చదివిన తర్వాత సేవ స్టార్ట్ అయిపోయింది కదా సార్ అంటారు. కాలే ఇప్పటి వరకు కాలే. ఈ 40 రోజులు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేసిన తర్వాతనే ఆయన సేవ మొదలైంది. మీకు అర్థమవుతుందా అండి? ఏంటంటే రాసినప్పుడు అవి అటు ఇటు అయినాయి. కానీ మనం కరెక్ట్గా చూసుకుంటే ఇది సేవ స్టార్ట్ కాకముందంట పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ నేను ఎక్కడ తీసుకెళ్తుందంట అండి? నీ అరణ్యం ఏంటది? అరణ్యంలో కంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఏమి లేని చోట కాదు, ఎవరు లేని చోట. రెండో వ్యక్తి లేని చోట. అంటే అర్థం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ మాటనే, పరిశుద్ధాత్మతోటే ఒక క్రైస్తవుడు అంట 40 ఎంతమంది ఫాస్టింగ్ లో చేస్తారండి? ఫాస్టింగ్ ఎవరు చేయరా? నార్మల్గా ఫాస్టింగ్స్ ఎంతమంది చేస్తారు ఉపవాస ప్రార్థనలు? వండర్ఫుల్. చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పనులు చేసుకోవద్దు. నువ్వేం చేయాలి? నువ్వు చెప్పండి. అరణ్యంలోకి వెళ్ళాలి. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అంట నువ్వు కూర్చొని సహవాసం చేస్తూ ఉంటావు. నువ్వు ఎంతవరకు అయితే సహవాసం చేస్తావో నువ్వు బయటకు రాగానే నువ్వు శక్తివంతుడిగా మార్చబడతావు. అంటే యేసు ప్రభు వారు కూడా శరీరానికి లోపడొద్దని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడ్డాడంట. ఇక్కడికి అరణ్యంలోకి ఏం చేయడానికి?
సహవాసము, ప్రార్థనలో గడిపాడంట. వాక్యమే పోయి ఏం చేస్తుందంట అండి? యోహాను సువార్త 1 అధ్యాయము ఆదియందు వాక్యమే వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించినప్పుడు అంట మొదటిగా అరణ్యంలోకి వెళ్ళాడంట. వెళ్ళి శరీరాన్నంట ఆత్మకు లోబరిచాడంట. మీకు అర్థమైతే బాగుండు. ఈ రోజు నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా అండి? చెప్పాను కదా! యెహోవా దేవుడు ఏం చేశాడంట? ఏదైనా అంటే అర్థం ఏంటి? సన్నిధిని ఎక్కడ చేశాడంట? ఈస్ట్. సన్నిధిలో తూర్పు దిక్కున అంట ఒక తోట పెట్టాడంట. నీ అరణ్యము ఏ తోటలో ఎక్కడుందో నువ్వే వెతుక్కోవాలి. ఒక్కసారి అది దొరికిన తర్వాత ఆడ కూర్చొని నువ్వు సమయం గడపాలి. వాక్యంలో సమయం గడపాలి. చూడండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అందరూ చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంతమందికి తెలుసు వార్ అయితుందని? వార్ వస్తదని? నేను ఇంకో ఫ్లాష్ న్యూస్ చెప్పాలా? అదంతా అబద్ధం. అది రాదు. నాకంటే తెలుసా? మత్తయి సువార్త 24 అధ్యాయం చదవండి. ఇప్పుడు కాదు, ఇంటికెళ్ళి చదవండి. దాంట్లో ఏముంటది? రెండో రాకడ రాకముందు న్యూస్ ఆఫ్ వార్, ఫియర్ ఆఫ్ వార్ వస్తదంట. వార్ రాదు. మీకు అర్థమైతే బాగుండు. ఫియర్ ఉంటదంట, భయం ఏర్పడుతుందంట. వార్ అవుతుంది. థర్డ్ వరల్డ్ వార్, ఫోర్త్ వరల్డ్ వార్, ఏ వరల్డ్ వార్ కాదు. సంతోషపడండి. అదే చెప్పండి, సంతోషించాలి. ఎందుకంటే ఈ కార్యాల తర్వాత ఎత్తబడతాం మనం. ఆయన రాకడ కాదు, మనం ఎత్తబడతాము. ఎత్తబడిన తర్వాత ఆయనతో పాటు మనం వస్తాం కిందికి. మీకు అర్థమైతే బాగుండు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఎత్తబడడంలో. ఫస్ట్ ఎత్తబడతాం, దాని తర్వాత ఆయనతో పాటు మనము మధ్యాకాశంలో వస్తాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మనకు అవి నచ్చవు. ఎంతమందికి నచ్చుతుంది ఇది? నచ్చుతుందా? చూడండి, ఎత్తబడాలంటే మొదటగా నువ్వు నడవబడాలి ఆత్మ ద్వారా. ఆయన సన్నిధి నుంచి దూరంగా జీవిస్తున్నావు అనుకో, రేపు హెవెన్లో ఉండలేవు నువ్వు. నీకు అర్థమైందా లేదా? పరిశుద్ధాత్మలో నువ్వు జీవించలేకపోతే హెవెన్లో జీవించలేరు బాబోయ్. ఎందుకంటే అక్కడ 24 గంటలు ప్రార్థనే. ఇక్కడ ప్రార్థన అయితే రాత్రంతా ప్రార్థనలు ఉండే కాబట్టి పొద్దున లేట్ అయిన అయ్యగారు ఏమనుకోకండి. కానీ హెవెన్లో అట్లా లేదు. 24 గంటలు లేట్ అయిందని చెప్పలేవు నువ్వు పరిశుద్ధాత్మకి. లేట్ అయిన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా అండి? అంటే కాదు, కాదు, కాదు. లేట్ అయిన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? డోర్లు మూతలు పడతాయి. సంతోషించండి, ఈరోజు నేను డోర్లు బంద్ చేయలేదు. డోర్ బంద్ చేసి ఉంటే పాస్టమ్మ కూడా వచ్చేది కాదు లోపలికి. పాస్టర్ని కదా, సంఘ కాపరి, నేనే అలా చేయలేను. కానీ యేసుప్రభు అట్లా కాదు. ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. చెప్పండి, యేసుప్రభుకి అస్సలు ఇబ్బంది లేదు. కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఎన్ని మయుడులు పెట్టుకుంటా అన్ని మయుడులు పెట్టుకో. కానీ సమయం వచ్చినప్పుడు డోర్ వేసేస్తాడు. మీకు అర్థమైందో లేదో? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనకి ఆపర్చునిటీ, అంటే మనం లోబడాలి పరిశుద్ధాత్మకి. లోబడినాక మనకి ఏమవుతుందో తెలుసా అండి? దానియేలు 6:3, డానియల్ చాప్టర్ 6 వర్స్ 3 అయిపోయిందండి. డానియల్ 6:3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఓకే. నాకు కావాల్సిన దాంట్లో ఇంగ్లీష్లో ఉందండి. Then this Daniel was preferred above the presidents and princes because and
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎక్సలెన్సే. ఆయనకు మీడియాకర్ నచ్చదు. ఎంతమంది ఇల్లు క్లీన్ పెట్టుకుంటారు? క్లీన్ అంటే మీకు అకార్డింగ్ గాదు. నేనొచ్చినప్పుడు నేను జెప్పాలి ఇది జూసి క్లీన్‌గుందని. గెస్ట్ ఒస్తాడని ఎంతమంది క్లీన్ బెడతారండి ఇల్లు? మన క్లీనింగ్ ఎట్లుంటదో దెలుసా? ముంగటున్న రూమ్‌లున్నయి అన్నీ తీసుకపోయి బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోతాయి. చూయించం. ఆ రూమ్ మాత్రం చూయించం. ఇదిగోండి ఇది ఒక బెడ్‌రూము. ఈ రెండోది ఈ బెడ్‌రూము. బయట నుంచి ఇదొకటి, అదొకటి బెడ్‌రూము. ఇది హాలు, కిచెన్ ఆ పక్కకి. ఎందుకు జూయించము? ఎక్సలెన్స్ లేదు. మన ఎక్సలెన్స్ అంతా ఎక్కడ కనిపిస్తది తెలుసా అండి? పని మనుషులు కరెక్ట్‌గా గడగకపోతే అక్కడ ఎక్సలెంట్ చూపెడతాం. ఎక్సలెంట్ స్పిరిట్ అప్పుడు పని చేస్తది. పనోళ్ళు సరిగ్గా బాసలు ఏందది? చూసినా ఎన్ని మురికిలున్నాయి ఆడంతా? అదే పని మనిషి రాలేదు నువ్వు కడుగుతున్నావు. మీ హస్బెండ్ వచ్చి, "అమ్మ ఏందమ్మా ప్లేట్ అంతా మురికినా? నువ్వు కడుగు. నువ్వు కడుగు రాదు." ఎక్సలెంట్ స్పిరిట్. మనం ఎంత ఎక్సలెంటో పక్కోళ్ళకి పని చెప్పడంలోనే ఎక్సలెంట్. నేను మన పిల్లలకి గూడా చెప్తా ఉంటాను. పాటలు పాడడం ముఖ్యం గాదు. సంఘంలో కుర్చీలేయడం ముఖ్యం గాదు. అది ఎంత ఎక్సలెంట్‌గా ఏస్తున్నావు, ఎంత ఫ్లాలెస్‌గా ఏస్తున్నావు అది ఇంపార్టెంట్. అంటే సంఘంలోకి ఎంటర్ కాంగానే ఇది సంఘము అని అనిపియాల. అది ఎక్సలెంట్ వర్క్. చూడండి దానియేలునంట ఎవరి పైన ఎన్నుకున్నారంట? రాజంట నాకు డానియేల్ కావాలని కోరుకుంటున్నాడంట. ఎవరి పైన? ప్రెసిడెంట్ అండ్ ప్రిన్సెస్ అంట. ప్రెసిడెంట్ అంటే ఎవడు? ఎవరండి? ఈ నేషన్‌కి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ పైన ఎవరిని కోరుకుంటున్నాడంట రాజు? ఎందుకంట అండి? బికాస్ ఆఫ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్ వాస్ ఇన్ హిమ్. ఆన్ హిమ్ కాదు. ఎక్కడుందంట? డానియల్ వాస్ అనదర్ క్యారెక్టర్ హూ వాస్ ఎవరి లోపట పరిశుద్ధాత్మ లోపటున్నాడో. ఒక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆయన లోపటుండే. ఏదంట అది? ఎక్సలెన్స్ అంట. ఎక్సలెన్స్. మనం పని చేసినప్పుడు ఇది ఏదోలాగా చేయాలి. మనుషులు చూస్తే ఈడు నిజంగానే పని చేసిండా? లేకపోతే చెయ్యాలని చేసిండా? కొన్నిసార్లు అమ్మ, నాయన అడుగుతారు పిల్లల్ని. నేను చెప్పినందుకు నువ్వు చేయొద్దు. ఎంతమందికి తెలుసండి ఇది? నేను చిన్నగున్నప్పుడు మా అమ్మగారు నాకు చాలా చుక్కలు చూయించారు. పని చెప్పినప్పుడు నేను చెప్పినందుకు గాదు నువ్వు చేయాల్సిందది. ఆఫ్‌కోర్స్ నేను చెప్పినందుకే నువ్వు చెయ్యాలి. కానీ అది ఎక్సలెంట్‌గా చేయాలి. ఎవరికైనా ఉండేనా ఇంత టఫ్‌గా? న కొన్నిసార్లు నాతోటి ఏదో పని చేస్తుంటే నేను ఆ పని చేసి అది అట్లా గాదు. ఇది ఇట్లనే చేయాలంటుండే. ఎంతమందికి అయింది అలాగా? అప్పుడు నేను అడిగేటోడిని మా అమ్మగారిని. ఎందుకు ఇలాగే? ఇట్లెందుకు చేయొద్దు? ఎక్సలెన్స్ నీకు దీంట్లోనే వస్తది. మీకు అర్థమైతుందో లేదో? లేట్‌గా వస్తే ఎక్సలెన్సా? నీ ఉద్యోగంలో నువ్వు ఎక్సలెంట్‌గా ఉండాలి. సంఘంలో నువ్వు వాక్యం నేర్చుకోవడంలో నువ్వు కొన్నిసార్లు వచ్చి నాకు అస్సలు గుర్తుంటలే వాక్యం ఎంత చదివినా నిద్రొస్తుంది. నీ దగ్గర ఎక్సలెంట్ స్పిరిట్ లేదు. నిద్రొచ్చే స్పిరిట్ ఉంది. ఫస్ట్ ఆ దెయ్యాన్ని ఎలగొట్టు. అప్పుడు ఎక్సలెంట్ స్పిరిట్ వస్తది. వాక్యం చదివితే గుర్తుండిపోయే స్పిరిట్ మనది. మన పిల్లలకి మనం ఎట్లా నేర్పిస్తామో తెలుసా అండి? ఒక్కటికి 10 సార్లు చదువు. నీకొచ్చే వరకు చదువు. అది కాదు నువ్వు నేర్పియాల్సింది. నువ్వు నేర్పియాల్సింది ఏందో తెలుసా? నీ లోపట ఎక్సలెంట్ స్పిరిట్ ఉంది బేటా. నువ్వు ఒక్కసారి చదివితే నీకు గుర్తుండిపోతది. చదివి చూడు ఒకసారి. ఇది చెప్పం మనం. వేస్ట్ ఫెలో. చదువు రాదు ఏం రాదు. చదువు. 10 సార్లు చదువు. 20 సార్లు చదువు. నే నేను ఒక చిన్న పిల్లోడి వీడియో చూసినానండి. మా ఫ్యామిలీ మెంబరే.
వాడికి తెలుగు వస్తలేదు. వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది. మంచం స్పెల్లింగ్ మా. మా పక్కకి సున్నా పెడితే మమ్. ఛ. ఛ పక్కకి మంచం అని నేర్పిస్తుంటే "రాసినా? సరిపోతదా? సరిపోయిందా?" అని ఏడుస్తుండు. నేను నవ్వాను. అంటే చిన్న పిల్లోడు కదా! నవ్వొస్తది ఎవరైనా చదివేటప్పుడు. కానీ అదే వాడికి అదొచ్చేసిన తర్వాత దీనికోసమా నేను ఏడ్చింది అంటాడు. అవునా కదా! ఇది అర్థమయ్యే వరకే మనకు ప్రాబ్లమ్. ఒకసారి అర్థమైనాక ఎవ్వడికినం మనం. చెప్పండి నేను ఎవరికినను. కేవలం పరిశుద్ధాత్మకి ఇంటాను. ఈస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. నేను ఇంగ్లీష్ నాన్ డీటెయిల్‌లో అండి చదువుకున్న రోజుల్లో ఒక ప్రెసిడెంట్ గురించి నేను చదివాను. ఆయన చిన్నగున్నప్పుడంట స్కూల్‌లో అడ్మిషన్ అవ్వడానికి గూడా హి డిడ్ంట్ హావ్ మనీ. ఆయన స్కూల్‌లో అడ్మిషన్ కావాలి అంటే ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూకి ఎలా ఎళ్ళాడంట తెలుసా అండి? చిరిగిపోయిన కొంచెం మురికిగున్న బట్టలతోటి ఎళ్ళాడంట. ఎళ్ళినప్పుడు ఆళ్ళ టీచరు చూసిందంట అబ్బాయిని. చూసి ఇంటర్వ్యూ తీసుకుందంట. తీసుకున్న తర్వాత "నువ్వు బోయి క్లాస్ రూమ్‌లో వెయిట్ చెయ్యి" అన్నాడంట. వెయిట్ చేసిందంట. గంట అయింది, 2 గంటలయింది ఇంకా రాలేదు టీచర్. టీచర్ తర్వాత వచ్చి అన్నదంట, "ఓకే. ఈ బట్ట తీసుకో. క్లాస్ రూమ్ అంతా మంచిగా తుడిచిపెట్టు" అన్నదంట. సీట్ వచ్చిందా లేదా చెప్పలేదు. క్లాస్ రూమ్ తుడువు అన్నదంట. ఏం తుడవమన్నది? తుడిచాడంట. చూషిండంట. ఈయనకింకా ఎక్కడనో కొట్టింది. లేదు 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 ఇంకా మంచిగా తుడవాలి. మళ్ళా తుడిచాడంట. మళ్ళా తుడిచాడంట. తుడిచి చెక్ చేస్తున్నాడంట. బెంచ్ పైన పోయి ఇట్లా గీస్తే డస్ట్ ఉందా లేదా అని. లేదు. ఇప్పుడు ఈయన సాటిస్ఫై అయ్యి పోయి కూర్చున్నాడంట. ఆలోచన చేస్తున్నాడంట. ఇంటికెళ్ళడానికి డబ్బులు లేవు. తినడానికి డబ్బులు లేవు. ఉండడానికి స్థలం లేదు. స్కూల్‌లో అడ్మిషన్ అయితేనే హాస్టల్‌లో ఉండొచ్చు. లేకపోతే లేదు. ఎలా? టీచర్ వచ్చిందంట. వచ్చి రూమ్ మొత్తము చూసిందంట. చూసి అన్నదంట, "నీకు సీట్ వచ్చింది" అన్నదంట. ఇంటర్వ్యూలో ఏం అడిగిర్రంట తెలుసా? "నీ పేరేంటి" అని అడిగిర్రంట. వేరోళ్ళకేమో ఇంటర్వ్యూలు గంటల సేపు నడిచిందంట. ఈయనకు మాత్రం "నీ పేరేంటి" అని పోయి కూర్చోబెట్టి బట్టిచ్చి తుడువు అన్నదంట. సో, ప్రతిసారి లైఫ్ నీకు వేరే వేరే విధంగా ఇంటర్వ్యూ ఇస్తది. అండ్ దట్ పర్సన్ టర్న్డ్ ఔట్ టు బి ఎ బిగ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బెంచులు తుడిచేవాడు. ఈరోజు మనం మంచి పొజిషన్‌లోనే ఉన్నాం. నువ్వు ఇంకేం పెద్ద తోపు కావాలి. దీనికన్నా పెద్దగా కావాలా? ధాన్యాలున్న చోట ఉండాలి నువ్వు. ప్రెసిడెంట్ కంటే ఎక్కువగా నిన్ను కోరుకోవాలి. నాకు ఆ కంపెనీ సీఈఓ వద్దు. నీ కంపెనీలో డోర్‌లు ఓపెన్ చేస్తుంది చూడు నాకు ఆడు కావాలా. ఎందుకంటే ఆయన డోర్ ఓపెన్ చేస్తే ఎక్సలెంట్‌గా ఓపెన్ చేస్తుండు. మీకు అర్థమైందో లేదో? సీఈఓస్ ఐ విల్ టెల్ యూ ఒక మంచి మాట చెప్పాలండి. ఇది మీ ఇంటర్వ్యూస్‌లో పనికొస్తాయి. సీఈఓస్ నీకెంత నాలెడ్జ్ ఉందని చెక్ చేయడు. ఎందుకంటే ఒకసారి నువ్వు సెలెక్ట్ అయినాక మళ్ళా నీకు విండోస్ ఏంటి, సిస్టమ్ బటన్ ఎట్లా ఓపెన్ చేయాలి, సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలి, సీపీయూ అంటే ఏంటి, అవునమ్మా? అన్నీ నేర్పిస్తాడా? బేసిక్స్ అన్నీ. మరి ఇంటర్వ్యూలో నువ్వేం ఇచ్చావు? అర్థమైందా మీకు? ఇంటర్వ్యూ ఏమో పైథాన్‌లో నీ కోడింగ్ ఎట్లా చేస్తావని అడుగుతాడు. నువ్వు సెలెక్ట్ అయ్యావన్నాక నీకు నేర్పించేదేంది ఫస్ట్ 4 నెలలు? సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలి? కంప్యూటర్ ఎట్లా ఆన్ చేయాలి? ఎంఎస్ వర్డ్ ఎట్లా పనిచేస్తది? కరెక్టా? ఎందుకు నేర్పిస్తున్నాడు? నీకు రాకనా? మరి నిన్ను అడగడం క్వెషన్స్ ఎట్లా అడిగారు? మీకు అర్థమవుతుందో లేదో? దే నీడ్ సంథింగ్ ఎక్సలెంట్. సీఈఓస్ అంటే వాళ్ళు చూసేది ఏంటో తెలుసా? ఎక్సలెన్స్ చూస్తారు నీ లోపట. నువ్వు వేసుకున్న బట్టలు ఎక్సలెంట్‌గా ఉన్నాయా లేవా? నువ్వు కూర్చున్న విధానం ఎక్సలెంట్‌గా ఉందా లేదా? నువ్వు లేచి నీ ఇంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ అయితదో తెలుసా?
నువ్వు ఇంటర్వ్యూ లోపట పోయినప్పుడు కాదు. నువ్వు క్యాంపస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి. ద మూమెంట్ యూ డ్రైవ్ ఇంటు ద క్యాంపస్ అప్పటి నుంచి నీ ఇంటర్వ్యూ స్టార్ట్. ఏ వ్యక్తితో నువ్వెలా మాట్లాడుతున్నావు? ఏ వ్యక్తితోనన్నా గొడవ పెట్టుకో అక్కడ. ఆ రిపోర్ట్ ఇమ్మీడియేట్ ఎళ్ళిపోతది. అరే! నేను ఎవరితోనో ఎక్స్‌వైజెడ్‌తోని కొట్లాడితే వీడికేంట్రా ప్రాబ్లమ్ అంటాం మనం. వాళ్ళు చూసేది గొడవలు గాదు. వాళ్ళు చూసేది ఎక్సలెన్స్. ఒక వ్యక్తి సారీ చెప్పగలుగుతాడా లేదా అని చెక్ జేస్తాడు. వర్క్‌దేముందండి నేర్పించుకుంటాడు. మీకు అర్థమవుతుందో లేదో? మీకెందుకు నేర్పిస్తున్నాడు వర్క్ మళ్ళా స్టార్టింగ్ నుంచి? అడుగుడు క్వెషన్స్ ఏమో పైథాను, అది కోడింగు, ఆ కోడింగు, ఈ కోడింగు, ఏ టు జెడ్ అని అడుగుతాడు. మళ్ళా కూసోబెట్టి 6 నెలలు ప్రొబేషన్ టైమ్ అంటారు. ఏం టైము? ప్రొబేషన్ టైమ్‌లో నీకేం నేర్పిస్తాడు? అందరూ చెప్పండి బేసిక్స్. అంటే ఆయనకి ఎక్సలెంట్ కావాలా? రేపొద్దున వచ్చి ఓకే. విండోస్‌లో నువ్వు నాకు ఇది చేసి పెట్టంటే విండోసా? ఎక్కడ ఓపెన్ చేయాలని అడుగుతారు నేర్పియకపోతే. ఈ బాధలు వాళ్ళు జూషినారు గాబట్టే 6 నెలలు ప్రొబేషన్‌లో బెట్టి, డబ్బులు ఇచ్చుకుంటా గూడా వాడికి లాస్ అయితున్నా గూడా నీకు నేర్పించుకుంటున్నాడు. ఎందుకు? రేపొద్దున నాకు ఎక్సలెంట్‌గా జేయాలి ఈడు పని అని. నువ్వు ఆల్రెడీ ఎక్సలెంట్ స్పిరిట్ పొందుకొనున్నావు. ఈ లోకముని సృష్టించిన దేవుడు ఏ వస్తువు ఎక్కడుండాలా అని ఆలోచించి సృష్టించిన దేవుడు నీ లోపట నివసిస్తున్నాడు. సో, యూ క్యారీ ఎక్సలెన్స్. చెప్పండి ఐ క్యారీ ఎక్సలెన్స్. నాలో నుంచి మీడియోక్రిటీ రాదు. చేస్తే జేసినా. నేను ఇట్టనే చేస్తా. నచ్చితే నచ్చింది లేకపోతే లేదు. పో. నువ్వు అనలేవు. హలో! పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు అనలేవు అట్లాంటి మాటలు. ఎందుకంటే నువ్వు ఎక్సలెంట్. చెప్పండి నేను ఎక్సలెంట్. ఐ యామ్ ఎక్సలెంట్. ఐ క్యారీ ఎక్సలెంట్ స్పిరిట్. డానియేల్‌ని ఎంతమంది కోరుకున్నారంట అండి? రాజు ఎవరెవరి పైన కోరుకున్నాడంట? ప్రెసిడెంట్ ఏమన్నా తక్కువవాడా అండి? ఒక నేషన్‌ని నడిపించే వ్యక్తి ఆయన. ఆయనకి ఎంత తెలివి ఉంటది? ఎంత తెలివి ఉంటది ఆయనకి? ఆ తెలివికి మించి దానియేలు ఉన్నాడంట. ప్రిన్సెస్‌కి ఎంత తెలివి ఉంటది? దానికి మించి దానియేలుకి ఉందంట. అండ్ ద కింగ్ థాట్ టు సెట్ హిమ్ ఓవర్ ద హోల్. అదే యేసుప్రభు గూడా పోయిన వారం నేను జెప్పిన వాక్యంలో అదే జేశాడు. ఒకడికి ఒక తలాంతు, ఒకడికి 2, ఒకడికి ఇచ్చి ఏం జేసిండు? అంటే చెప్పాడు. ఏం జేశాడు? రాజు ఏం జేశాడు? 6 మంత్స్ గాదు పోయాడు. ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటదంటే ఫర్ ఎ లాంగ్ టైమ్ హి వెంట్ ఆఫ్. 5 వాడు ఏం జేశాడు? 5 వాళ్ళు 2 వాళ్ళు 1 ఆయన దాచిపెట్టడమే గాకుండగా తిరిగి అలా నాయకుడిని తిడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే విత్తలేదో అక్కడ గొయ్యాలనుకున్న క్రూరుడివి నువ్వు. దుర్మార్గుడివి నువ్వు. నాలో టాలెంట్ లేదని తెలిసి కూడా నాకిచ్చి నువ్వు పని జెప్తున్నావు. టాలెంట్ లేకపోతే నీకెందుకిస్తాడు? మీకు అర్థమైందా అండి? ఒక నాన్నమ్మ నీకెందుకిచ్చినాడు టాలెంట్ లేకపోతే? నేను పోయిన వారం దాన్ని వివరించి చెప్పిన. ఒక నాణెం అంటే ఎంత? 1,00,000 అంటే ఏమన్నా తక్కువనా అండి? అట్‌లీస్ట్ ఆ 1,00,000లో నువ్వు బిజినెస్ చేసి పొడగొట్టినా ప్రాబ్లమ్ లేదన్నాడు. సరే పోనా భయం ఉంటే దాన్ని బ్యాంక్‌లో ఏసి పెట్టుంటే అన్న ఎన్ 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 ఎంత ఎంత సేపు పోయిండంట ఆయన? లాంగ్ టైమ్ అంటే ఏసుకుందాం ఓ 10 సంవత్సరాలు ఏసుకుందాం మన లెక్క ప్రకారం. 1,00,000ని బ్యాంక్‌లో ఏస్తే 10 సంవత్సరాలకి ఎంతైతది? సరే ఒక ఇంట్రెస్ట్ పడి ఒక 10,000 అనుకుందాం. సంవత్సరానికి 1000 ఏసుకుందాం. 1,00,000కి. ఎన్నొచ్చినాయి? 1,00,000 అది కూడా చేయలేకపోయినావు కదరా నువ్వు అంటున్నాను. అంత టాలెంట్ లేదా మనకి? లేదండి. మన ప్రతి ఒక్కని దగ్గర ఉంది. తలాంతు ప్రతి ఒక్కళ్ళ దగ్గర అందుకే చూడండి రాజు ఎవరిని పెట్టుకుందాం అనుకున్నాడంట? నీకు కొత్తిల్లు ఎందుకొస్తలేదో తెలుసా? ఉన్న ఇల్లుని కరెక్ట్‌గా నువ్వు చూసుకుంటలేవు. ఏడ జూడు చెదలు, ఏడ జూడు పురుగులు, ఏడ జూడు క్రిములు, ఏడ జూడు గబిలాలు, ఏడ జూడు అన్నీ. జిల్ల పురుగులు అవి ఇవి. మళ్ళా క్లీన్ చేయకపోగా
దేవా నాకు 5 బెడ్‌రూమ్‌లు ఇచ్చినందుకే స్తోత్రం. ఆ! 5 బెడ్‌రూమ్‌లు కావాలంటే ఫస్ట్ 2 రూమ్‌లు కరెక్ట్‌గా చూసుకోరా బాబు. ఎక్సలెంట్‌గా చూసుకో. అప్పుడు నిన్ను దేనిపైన ఆధిపత్యంగా పెడతాడంట? హోల్ రెలమ్. మొత్తం రాజ్యం పైన నేను అధికారి. మొత్తం నువ్వు 2 రూమ్‌లనే పిచ్చి పిచ్చిగా పెట్టినావనుకో మొత్తం రాజ్యం ఏమైతది? మేమండి మాకు 2 రూమ్‌లున్నప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారొచ్చారు. వచ్చి వాక్యం చెప్తూ అన్నాడు. ఆయనకు తెలీదు ఆయన ఆయన యూఎస్ నుంచొచ్చాడు. ఆయనకు తెలవదు మేము ఇంటి కోసం ప్రేయర్ చేస్తున్నామని. ఆయన ఒక మాట అన్నాడు. అది నాది నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. దేవుడు నీకు 2 రూమ్‌లు ఇల్లు ఇస్తే, ఆ 2 రూమ్‌ల ఇల్లుని నువ్వు ఎట్లా పెట్టుకుంటున్నావు? నువ్వేమో 2 బెడ్‌రూమ్ ఇల్లు అడుగుతున్నావు. అదేదో నా గురించే చెప్పినట్టుండే. నేను కూడా అప్పుడు చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నా. 2 బెడ్‌రూమ్ ఇల్లు కావాలి ప్రభు సొంతదని. ఒక్కరోజు కూడా ఇల్లు ఊడవలే నేను. ఒక్కరోజు కూడా దాన్ని తుడిచిన పాపాన పోలే. ఒక్కరోజు కూడా దాన్ని మంచిగా చూసుకున్న ఇది లేకుండే. ఆవిడ పరిశుద్ధాత్మ నాతోని మాట్లాడిండు ఆ పాస్టర్ ద్వారా. ఏమన్నాడంటే, "ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హోమ్, యూ విల్ బి బ్లెస్డ్ విత్ ఎ బిగ్గర్ హోమ్" అన్నాడు. ఇక చూసుకోండి మారుమనసు పొందిన. దెబ్బకి ఇల్లు మంచిగా చూసుకోవడం మొదలుపెట్టిన. కొత్తిల్లొచ్చింది. ఇప్పుడు మళ్ళా అడుగుతున్న దేవుడిని మళ్ళా నాకు అదే దేవుడు చూపెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 2 బెడ్‌రూమ్ ఇల్లు ఉన్నామండి మేము. అపార్ట్‌మెంట్. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే 5 బెడ్‌రూమ్ ఇల్లు, ఇండిపెండెంట్ ఇల్లు ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు, నిన్ననే నేను చూసాను. డోర్ ఓపెన్ చేయంగానే అక్కడ ఒక బూజు కనిపించింది. అది ఎక్సలెంట్ స్పిరిట్ మన పైన ఉంటే పని చేయదు. పక్కోళ్ళు పని చేసేటప్పుడే ఉంటది కదా! నా భార్యని పిలిసి, "అదిగో అది చూడు అది ఏముందా" అన్నా. నా భార్య అప్పుడు ఉల్టా రివర్స్ ఒక మాట అన్నది. నీ చేతులు ఖాళీగా ఉన్నాయి కదా! అన్నది. మీకు అర్థమైందో లేదో? ఇల్లు ఊడవడం, తుడవడం భార్య పనే కాదు. ఇద్దరి పని. అందరూ చెప్పండి ఇద్దరి పని. ఇద్దరు ఉంటుర్రా ఇంట్లో? భార్య ఒకతే ఉంటుందా? చెప్పాలి. ఇద్దరు ఉంటున్నారా? అందరూ పని చేయాలి. అందరూ క్లీన్ చేయాలి. అందరూ మంచిగా చూసుకోవాలి ఇల్లు. అప్పుడు దేవుడికి కలుగుతది. ఆహా! ఎక్సలెంట్ స్పిరిట్. ఇప్పుడు వీళ్ళకేం చేస్తాను నేను? పెద్దదిస్తాను. పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటుంటే కొత్త కారు రాదు. ఫస్ట్ ఉన్న కార్‌ని మంచిగా సర్వీసింగ్‌కి ఇయ్యండి. ఫస్ట్ ఉన్న టూ వీలర్‌ని మంచిగా చూసుకోండి. ఫస్ట్ ఉన్న సైకిల్‌ని మంచిగా చూసుకోండి. ఫస్ట్ ఉన్న 2 కాళ్ళని మంచిగా చూసుకోండి. ఏదైనా కాళ్ళతోనే మొదలైతది గదా! నువ్వు ఫెయిత్‌ఫుల్‌గా నడుస్తా ఉండు చర్చ్‌కి, దేవుడు నీకు సైకిల్ ఇత్తాడు. సైకిల్ నుంచి లేదు సార్ నాకంత సమయం లేదంటే డైరెక్ట్ కార్ గూడా ఇస్తాడు. చూడండి ఎక్సలెంట్‌గా నడవాలి నువ్వు. ఎంత ఎక్సలెంట్‌గా నడవాలంటే సంఘం 7:30 కంటే నువ్వు 7 గంటలకొచ్చి కూర్చోవాలి. అంత ఎక్సలెంట్‌గా నడవాలి. మీకు తెలుసా అండి నన్నెందుకు సంఘ కాపరిగా చేసిండో దేవుడు? నాకు చిన్నగున్నప్పటి నుంచి ఒక అలవాటెక్కువ. మెయిన్ గేట్ ఓపెన్ చేయకముందే చర్చ్ ముందల ఉండాల. కావాలంటే అడగండి. ఆ రోజులలో మేము పోయే సంఘం అండి పాటిగడ్డలో ఉంటుండే. ఆ మెయిన్ గేట్ ఉంటది. బస్తీలో ఉంటది అది గూడా సంఘము. మెయిన్ గేట్ ఉంటది. ఆ మెయిన్ గేట్ తెరిసి ఊడుస్తుంటారు. ఆ టైంకి పోయి నించుంటా నేను. నాకదేందో పిచ్చి ఉంటుండే. ఏందంటే ఏదైనా ఫస్ట్ నుంచి జేయాల. సంఘంకైతే ఫస్ట్‌లో ఉండాల. ప్రైజ్ అండ్ వర్షిప్ అయిపోయిందనుకోండి నేను రాకపోవు చర్చ్‌కి. నేను పోను ఆ రోజు అంటుండే. ఆఫ్‌కోర్స్ నేను పోతుండే. మొండిగానే పోతుండే. ఎందుకంటే అట్‌లీస్ట్ లేట్‌గా పోయినా సరే పోవాలా అని. బట్ మై 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 ఆల్‌వేస్ ఎయిమ్ ఎక్సలెంట్‌గా నేను ఫస్ట్‌లో ఉండాలి. ఎక్సలెంట్‌గా తయారవ్వాలి. చాలా మంది ఎక్సలెన్స్ చూపెడతారు. కానీ బట్టలలో చూపెట్టరు ఎందుకేమో. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఎంతమంది న్యూస్ చూస్తున్నారా అండి? న్యూస్ చూడందే మంచిది. ఒక న్యూస్ వైరల్ అయితుంది. బట్టల గురించి ఏదో మాట్లాడినాడని, మా ఇష్టము, మేమేసుకుంటాము, మేమది, మేమిది అని గొడవలు పడుతున్నారు. నేను టీవీ 9 ఎంతమందికి టీవీ 9 ఉంటది తెలుసు కదా! టీవీ 9 న్యూస్ ఛానెల్. దాని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నాకెందుకో వచ్చింది. దాంట్లో ఒకప్పుడు న్యూస్ కోసం గొడవ పడేటోళ్ళు. ఏ న్యూస్ కరెక్ట్ అని డిబేట్‌లు. ఈ రోజునండి నేను అది ఈ రోజు అంటే ఈ రోజు కాదు. కొన్ని రీసెంట్‌గా నేను చూసినప్పుడు
న్యూస్ ఛానల్స్ ఏంది ఇంత దిగజారిపోయినాయి అనిపించింది. ఎందుకో తెలుసా అండి? బట్టల గురించి ఒక ప్యానెల్ పెట్టుకొని గొడవలు పెట్టుకుంటున్నారు. బట్టల పైన. వాక్యం దాన్ని సింపుల్‌గా కొట్టేసింది. ఏమంటుంది? బి ఎక్సలెంట్ ఇన్ ఎవ్రీథింగ్. నీ బట్టలేసుకోవడం కూడా ఎక్సలెంట్ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకటే జీన్స్ ఉందేమో. అది ఎక్సలెంట్‌గా ఉతుక్కొని నీట్‌గా ఐరన్ చేసుకొని ఏసుకోండి. ఎక్సలెంట్‌గా ఉండాలి. ఈ రోజులలో మనుషులకు అంత జ్ఞాపక శక్తి కూడా లేదు. ఒకటే ప్యాంట్‌ని 10 సార్లు ఏసుకో ఎవరు గుర్తుపట్టరు కూడా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఒక జోక్ చెప్తాను. మీరందరూ సీరియస్‌గా ఉన్నారు కాబట్టి. నాకు పెళ్లి చూపులయినాయి. పాస్టమ్మ తోటి. పాస్టమ్మని ఫస్ట్ గలవనీకి ఎళ్ళినప్పుడు ఒక ప్యాంట్ కొనుక్కొని ఎళ్ళినా. ఏం కొనుక్కొని ఎళ్ళినా? ఒక ప్యాంటు, కొత్త షర్ట్ ఆల్రెడీ ఉండే అది ఏసుకొని ఎళ్ళినా. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని చూసేటప్పుడు అదే ప్యాంట్ ఏసుకొని పోయినా. వాళ్ళు మా ఇంటికొస్తున్నారన్నప్పుడు అదే ప్యాంట్ ఏసుకొనున్నా. నా ఎంగేజ్‌మెంట్‌కి ఎవరు గుర్తుపట్టలే. ఎందుకో తెలుసా? కొనుక్కోలేక గాదు. అందరూ అటు వింతగా చూడకండి. ఆ ఫిట్ నాకు కరెక్ట్‌గా ఉండే. ఆ ఫిట్ మంచిగా నచ్చింది నాకు. ఆ ఫిట్ నాకు మళ్ళా వేరే ప్యాంట్‌లలో దొరుకుతలేదు. వేరే ప్యాంట్ ఏసుకుంటే లొడస్ లొడస్తుంది. నాకు ఇదే ప్యాంట్ బాగుంది. ఆ ప్యాంట్ ఇప్పటికి దాసిపెట్టినా. మళ్ళీ ఎప్పుడైనా ఏసుకున్నప్పుడు చూపెడతా మీకు. యూ నో వై? ఎవరు గుర్తుపట్టలేదు అది. ఎవ్వరు గుర్తుపట్టలే. పీపుల్ డోంట్ నో అంటే వాళ్ళకంత ఇది గూడా లేదు. నువ్వు ఎన్ని సార్లు ఎన్ని ప్యాంట్‌లేసినావు, నువ్వు ఎన్ని సార్లు ఎన్ని చొక్కాలేసినావు అని ఎవడు చూస్తలేడు. సో, యూ బి అట్లా అని చెప్పి ఏసుకుంది ఏసుకోను అది గాదు నేను జెప్పేది. నేను ఏసుకున్న ప్రతిసారి దాన్ని ఉతికి మంచిగా నీట్‌గా ఐరన్ జేసిన. అది నేను జెప్పుతుంది. పర్ఫెక్ట్ ఫిట్. హలో! చెప్పండి పర్ఫెక్ట్ ఫిట్. పరిశుద్ధాత్మ ఎక్సలెంట్ ఫిట్ మనకి. ఆయనను వదిలేసి ఉండకండి. ఈరోజు మనం అన్నీ ఏంది పరిశుద్ధాత్మ ఏమేం జేస్తాడు? మొదటిది ఆయన సన్నిధిని మోసేవాళ్ళలా ఉండాలి. 2 సర్వసత్యంలోనికి మనకు తీసుకెళ్తాడు. 3 ఈస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. మనకేమైతదండి? గొప్ప కార్యాలు జేస్తాం. అద్భుత కార్యాలు జేస్తాం. హల్లెలూయా! అందరం లేచి నించున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా మంచి యేసయ్య నీకే స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును దేవా! మరి మేము ఈ నేర్చుకున్న వాక్యాన్ని మీరు బ్లెస్ చేస్తారని మేము నమ్ముతున్నాము. వాక్యం ద్వారా మేము ఫలిస్తాము. పరిశుద్ధాత్మ సన్నిధి విడవక, ఎడబాయక గొప్పగా దేవుడి రాజ్యంలో మేము నాటబడతాము, జీవిస్తాము. ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ఇప్పుడు కానుక ఇవ్వడంలో వెళ్దామండి ముందలకి. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కాన్ చేసి ఇవ్వచ్చు. ఆన్‌లైన్‌లో ఉన్న వాళ్ళకి డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన వస్తాయి. యూ కెన్ ఫాలో దోస్ డీటెయిల్స్. మిగతా వాళ్ళు నేను డబ్బులు ఏస్తానన్న వాళ్ళు ఇక్కడ ఆఫరింగ్ బ్యాగ్ మీ దగ్గరకు వస్తదండి. తీసి ఆఫరింగ్ మన చేతిలో పట్టుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా మంచి యేసయ్య నీకే స్తోత్రము. మరి ఈ వాక్యంలో మేము విత్తుతుండగా తండ్రి, మరి అద్భుత రీతిగా మేము ఫలాన్ని పొందుకుంటాం. అవును తండ్రి, అవన్నీ విత్తనాలు నాయన. విత్తనాల ద్వారా మేము గొప్ప ఫలాలు మేము పొందుకుంటాం. అట్టి కృపను మాకు మా సంఘానికి ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.